24 అవర్స్లో ఒక 5 to 6 అవర్స్ లైవ్లో ఉంటారు అనుకుంటా. మిసల పిల్ల ముక్కు మీద కోపం కొంచెం. అక్షయ్ నేను చెప్తున్నా, ఇది ఆపేద్దాము, కొంచెం బ్రేక్ తీసుకొని మనం ఇద్దరం ఏదైనా గెటప్ వేసుకొని డాన్స్లు వేద్దాం చెప్తున్నా. లైవ్ వెళ్ళిపోండి డైరెక్ట్గా. కిడ్స్ దానికి చూస్తే మిలియన్స్లో సబ్స్క్రైబర్స్ ఉంటారు, బిలియన్స్లో వ్యూస్ ఉంటారు. లైక్ కోకోమిలన్ తీసుకున్నా, చూచి టీవీ తీసుకున్నా కూడా. పేరెంట్స్ ఆల్రెడీ ఇన్ని డిస్ట్రాక్షన్స్లో మనం ఉన్నాం, మనం ఫోన్లో బిజీ ఉన్నాం, మనం అది వదలలేము కదా. చాలా ఇంపార్టెంట్ రీల్స్ నడుస్తుంటాయి ఫోన్లో. పిల్లోడిని కూడా దేంట్లోనూ ఎంగేజ్ చేయాలి. టీవీ ఇప్పుడు డైరెక్ట్ టీవీలో పెద్ద స్క్రీన్లో పెడితే ఆన్ కూడా ఎక్స్పీరియన్స్ బాగుంటుంది. తినేటప్పుడు ఆడికి తింటున్నట్టు కూడా తెలియదు. ఇప్పుడు దీనిలో నుంచి బయటికి ఎలా రావాలంటే నేను పెద్ద మేధావిలాగా నేను చెప్పలేను. కొంతమంది ఉంటారు అన్న, ట్రిప్కి వెళ్తారు, ట్రిప్ ఎంజాయ్ చేస్తారు, నెల తర్వాత దానికి ఒక వీడియో చేసి ఒక టైం తీసుకొని పోస్ట్ చేస్తారు. అరే ఇప్పుడు ఆ ట్రిప్కి వెళ్ళేదే పోస్ట్ చేయడానికి కదా. ఎక్కడ చూసినా అరే ఈ స్పాట్ దొరికింది, ఫస్ట్ ఫోటో దిగేసేయాలి, నెక్స్ట్ స్పాట్ ఏది ప్రొఫైల్లో పెట్టుకుంటారు, లేదంటే క్యాప్షన్ కింద పెడతారు ఈవిల్ సింబల్. అంటే అంత నజర్కి అంత భయపడినప్పుడు సోషల్ మీడియాలో ఎందుకన్నా పోస్ట్ చేసుకోవడం. పోస్ట్ చేసే ముందు పూజ కూడా నడుస్తుండొచ్చు ఒక హాఫ్ అన్ అవర్. దీనికి లైకులు రావాలి, షేర్ రావాలని దానికి నజర్ పెట్టుడు, దాని మీద జనాలు పెట్టుడు, ఆ జనాల మీద ఈ స్మైలీలు పెట్టుడు. ఇన్స్టాగ్రామ్ బెటర్ అన్న, మరి స్నాప్చాట్ అయితే వాడు తినేది, పండేది, లేచేది ప్రతిదీ వస్తుంది. ఎందుకంటే అక్కడ ఏంది వాల్యూమ్ ఎక్కువ, అక్కడ ఏజ్ తక్కువ. రైట్, ఎంత తక్కువ ఉంటే కాంటెంట్ వాల్యూమ్ అంత ఎక్కువ ఉంటుంది. రిచ్ క్లాస్ లో పుడితే కష్టాలు అనేవి ఉండవా అన్న? రిచ్ లో కూడా ఏమనిపిస్తుంది అంటే ఈ టెన్షన్లలో ఈ డబ్బంతా ఎందుకు రా బాబు, మిడిల్ క్లాస్ లో పుట్టుంటే బాగుంటుండే కదా అని కూడా అనిపిస్తుంది. ఇప్పుడు ఏమైపోయింది, ఈ చాట్ జీపీటీ దొరికింది, నాకు ఇలా అనిపిస్తుంది, నేను ఏం చేయాలి, నాకు నిద్ర రావట్లేదు, నాకు ఏం చేయాలి. అసలు బెస్ట్ పార్ట్ ఏంటంటే చాట్ జీపీటీ నేను ఎప్పుడు తిట్టదు, మంచిగా ఉంటుంది, నీతో రెస్పెక్ట్ తో మాట్లాడుతుంది. ఒక న్యూస్ చదివినా, AI వల్ల 16 years అబ్బాయి సూసైడ్ చేసుకున్నాడంట. తప్పులు డెఫినెట్ గా జరుగుతాయి. ఇన్ఫాక్ట్ ఒక కేసు ఉంది, న్యూయార్క్ టైమ్స్ చాట్ జీపీటీ మీద వేసిన కేసు. మనందరం డిజిటల్ సినిమా చూసే ఉంటాం. క్లైమాక్స్ లో హీరో హీరోయిన్ తో ఒక డైలాగ్ కొడతాడు, ఏడికెళ్ళేసి వస్తున్నావు హీరోయిన్ అడిగితే గాల్ఫ్ ఆడేసి వస్తున్నావు, ఉన్న వాళ్ళు ఆడతారు కదా అని చెప్పి. అంటే ఆ సినిమా చూసినప్పుడు నేను నవ్వుకున్నా గానీ తర్వాత ఆలోచిస్తే గాల్ఫ్ అనేది ఓన్లీ హై క్లాస్ వాళ్ళకి అవైలబుల్ గా ఉండే స్పోర్ట్, మనకు ఎందుకు ఉండదు అన్న డౌట్ నాకు స్టార్ట్ అయింది. ఆ డౌట్ ఆన్సరే ఈ పాడ్కాస్ట్ లో ఉంది. మనం ఏ ప్రోడక్ట్ కొనాలన్నా ఆర్ ఏదైనా మూవీకి వెళ్ళాలన్నా కూడా ఫస్ట్ మనం వెళ్ళి చూసేది రివ్యూస్ అండ్ కామెంట్స్. అవన్నీ జెన్యునే అంటారా? మన మనసులో ఏది తలుచుకున్నా ఒక 1 or 2 days కి మన ఇన్స్టాగ్రామ్ ఫీడ్ లోనో ఫేస్బుక్ ఫీడ్ లోనో కనిపిస్తుంది. అది ఎలా పాసిబుల్? ఇలాంటి ఎన్నో వైడర్ టాపిక్స్ ని ఈ పాడ్కాస్ట్ లో కవర్ చేశాం. ఈ పాడ్కాస్ట్ కి వచ్చిన గెస్ట్ నిరంజన్ గారు, ఫౌండర్ ఆఫ్ 8Views. మీరు కొట్టే ప్రతి సబ్స్క్రైబ్ బటన్ నన్ను, నా టీమ్ ని చాలా మోటివేట్ చేస్తుంది. అండ్ ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్స్ ని మీ ముందుకు తీసుకురావడానికి చాలా హెల్ప్ అవుతుంది. అండ్ యూట్యూబ్ ఒక కొత్త ఆప్షన్ రిలీజ్ చేసింది, హైప్ అని చెప్పి. మీరు ఎంత ఎక్కువ హైప్ కొడితే ఈ వీడియో అంత మందికి రీచ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. అండ్ మీరు ఈ వీడియో ఫస్ట్ 7 days లో చూసుంటే కనుక మీకు ఇక్కడ హైప్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ హైప్ ని క్లిక్. హాయ్ అన్న, ఎలా ఉన్నారు? ఆల్ గుడ్, థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ. థ్యాంక్స్ అలాట్ అన్న ఫర్ యర్ టైం. మామా అర్త్ ఇవి ఇలాంటి కంపెనీస్ ఇన్ఫ్లుయెన్సర్స్ని యూస్ చేసుకొని పెద్ద బ్రాండ్గా ఎస్టాబ్లిష్ అయ్యాయి, రైట్? ఇప్పుడు ఎట్లయిపోయిందంటే సెలబ్రిటీ చెప్పడం కన్నా ఇన్ఫ్లుయెన్సర్ చెప్తే సేల్స్ పెరగడం స్టార్ట్ అయింది. సో ఇన్ఫ్లుయెన్సర్ని ఎట్లా చూడాలి మనం? ఇన్ఫ్లుయెన్సర్స్ మళ్ళీ ఒక్కొక్కరు డిఫరెంట్ అబ్బా. నేను చెప్పాను కదా మొన్న, ఒక బ్రాండ్కి ఒక ఇన్ఫ్లుయెన్సర్కి మెసేజ్ వచ్చింది, నువ్వు ఈ బ్రాండ్కి అగెయిన్స్ట్ మాట్లాడు, నేను నీకు ఇంత డబ్బులు ఇస్తా. చాలా మందికి చేయకపోతుండొచ్చు, కొందరు చేస్తారు. అవును. ఇప్పుడు ఆ చేసిన వాళ్ళకి నీకు ఎలా తెలుస్తుంది? వాళ్ళ ఆడియన్స్ వాళ్ళని ట్రస్ట్ చేస్తారు. అవును. ట్రస్ట్ చేసి ఏంది, ఇప్పుడు ఒక చిప్స్ ప్యాకెట్ ఉందనుకో, నాకు ఈ పర్టికులర్ చిప్స్ బాగుంది, నేను యాక్చువల్లీ ముందు వేరే ట్రై చేస్తుండే బ్రాండే, ఆ బ్రాండే యాక్చువల్లీ బెటర్ ఉందనుకో, కానీ నేను ఇప్పుడు బ్రాండ్ బి ట్రై చేస్తున్నా, నాకు నచ్చేసింది, నేను అందుకే కొన్నాను. నీకు సడన్గా ఎలా ఉంటుంది? నువ్వు ఆ ఇన్ఫ్లుయెన్సర్ అంటే నువ్వు ఫాలో చేసినప్పుడు నీకు ఒక డీప్ ఎంగేజ్మెంట్ ఉంది ఆ ఇన్ఫ్లుయెన్సర్తో, నువ్వు ట్రస్ట్ చేస్తావు ఆ ఇన్ఫ్లుయెన్సర్. అవును. అవును. ఇప్పుడు నువ్వు పోయి కొనేస్తావు, రైట్? సో ఇన్ఫ్లుయెన్సర్కి చాలా రెస్పాన్సిబిలిటీ ఉంది. నువ్వు పక్కాగా చెప్పలేవు ఇప్పుడు అది నిజంగానే కరెక్ట్ ప్రోడక్టా కాదా అని. ఇప్పుడు ఒక వేరే యాంగిల్లో చూస్తే, ఇన్ఫ్లుయెన్సర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూస్తే, ఇన్ఫ్లుయెన్సర్ కాంటెంట్ క్రియేషన్ అనేది కష్టం. చాలామంది ఈజీ అనుకుంటారు, అరే ఆడు చూడు మంచిగా ఫ్యాషన్ ఇన్ఫ్లుయెన్సర్ అయిపోయాడు, అదేదో డాన్స్లు వేస్తున్నాడు, ఆడికి వ్యూస్ వచ్చేసినాయి, ఇన్ఫ్లుయెన్సర్ అయిపోయాడు. అది ఒక నీకు కూడా తెలుసు ఎంత కష్టమో. క్రియేటర్ అవ్వడం కానీ ఇన్ఫ్లుయెన్సర్ అవ్వడం కానీ అట్ ఈస్ అ ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది, టైం ఉండాలి, నీకు చాలా ఆలోచన చేయాలి, చాలా ప్లానింగ్ చేయాలి ఒక్క పీస్ ఆఫ్ వీడియో చేయాలంటే. ఇప్పుడు అది చేసిన తర్వాత డబ్బులు సంపాదించాలి, దానికి మళ్ళీ చాలా టైం పడుతుంది. మనం ఎంత ఎక్కువ కాంటెంట్ క్రియేట్ చేస్తే ఈ ప్లాట్ఫామ్స్కి అంత ఎక్కువ డబ్బులు వస్తాయి. అవును. ఇన్ఫ్లుయెన్సర్కి ఎంత డబ్బులు వస్తుందా, క్రియేటర్కి ఎంత వస్తుందా అనేది వాళ్ళకి అనవసరం.
అండ్ చాలామంది ఐడెంటిటీ క్రైసిస్లో ఉంటారు. ఆర్ చాలామందికి ఎవ్రీ వన్ వాంట్స్ ఐడెంటిటీ. నేను కొంచెం నువ్వు ఒక రీల్ పెట్టావు, 5,000 వ్యూస్ వచ్చాయి, నువ్వు బయటికి వెళ్ళావు, చాలామంది నీ గురించి అడగడం, అరే నీ రీల్ చూసా అనగానే నీ కాన్ఫిడెన్స్ పెరిగిపోతుంది, నువ్వు ఇంకా చేసుకుంటూ వెళ్తావు. కానీ ఎర్నింగ్ అనేది ఈజీ కాదు. సో ఇన్ఫ్లుయెన్సర్ ఎర్నింగ్ దగ్గరకు వచ్చేస్తే వాళ్ళకి దేర్ ఆర్ సర్టెన్ మోడల్స్. అంటే ఒక ప్రోడక్ట్ని నువ్వు ప్రమోట్ చేస్తే నీకు ఇంత డబ్బులు వస్తాయి, నువ్వు యూట్యూబ్లో రెగ్యులర్ చేస్తే ఇంత వస్తుంది. కానీ చాలా ఛానల్స్ నేను చూసింది ఏంటంటే యూట్యూబ్లో లాంగ్ ఫార్మాట్ కాంటెంట్ క్రియేట్ చేయాలంటే ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ ఉంటుంది, దాంట్లో వ్యూస్ రావడం చాలా కష్టం. రైట్? అది వచ్చిన తర్వాత కూడా నీకు ఎంతైతే డబ్బులు వస్తాయో నీ ప్రొడక్షన్ కాస్ట్ కూడా సరిపోదు. చాలా తక్కువ మందికి ఆ బ్యారియర్ క్రాస్ చేస్తారు చాలా వ్యూస్ వచ్చిన తర్వాత. అండ్ వ్యూస్ కూడా ఎక్కడి నుంచి వచ్చాయి? ఇండియా నుంచి వస్తే నీకు ఒక అమౌంట్ వస్తుంది, యూఎస్ నుంచి వస్తే ఇంకెక్కువ అమౌంట్ వస్తుంది, అవన్నీ ఉంటాయి. సో ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేస్తారు? డీల్స్ వస్తాయి, 10 వస్తాయి. ఇప్పుడు ఆ ప్రోడక్ట్ ఎవ్రీ ప్రోడక్ట్ చూడరు, చెక్ చేయరు, అంత డెప్త్లో చెక్ చేయడం కష్టం. అవును. సరే నువ్వు ఎంత డీల్ ఇంత ఇస్తావా, నేను అక్కడ వెళ్ళి నేను ప్రమోట్ చేస్తాను ఈ ప్రోడక్ట్. వాళ్ళు ఏం నమ్ముతారు? ఇప్పుడు నీ ప్రోడక్ట్ బాగాలేదనుకో, వాళ్ళ ఫౌండర్ అయితే బాగుందనే చెప్తాడు, ఆయన కాన్ఫిడెన్స్ ఆయనలో ఉంటారు, కానీ యాక్చువల్లీ బాగాలేదనుకో నువ్వు అయినా ప్రమోట్ చేస్తావు దాన్ని. ఆ బ్యారియర్ని ఎలా క్రాస్ అవ్వాలన్న? కాంటెంట్లో బ్యారియర్ క్రాస్ అవ్వాలంటే డెఫినెట్గా నీకు పేషెన్స్ ఉండాలి ఫస్ట్. చాలామంది వచ్చేసి అరే నేను 10 వీడియోలు పెట్టినా యూట్యూబ్లో వ్యూస్ వస్తున్నాయి, డబ్బులు రావట్లేదు, నేను ఇంకా ఆపేస్తా అని ఆపేస్తారు. ఫస్ట్ 6 monthsలోనే మోర్ దెన్ 50-60% క్రియేటర్స్ క్రాష్ అయిపోతారు, యూట్యూబ్ ఎస్పెషల్లీ. ఇన్స్టాగ్రామ్ కొంచెం షార్టర్ ఫామ్ ఆఫ్ కాంటెంట్ కాబట్టి కొట్టేయచ్చు ఫోన్తో ఈజీగా, కానీ యూట్యూబ్లో లాంగ్ ఫామ్ కాంటెంట్ ఈజీగా ఏం కాదు, అసలు చాలా కష్టం. టిపికల్ టైం లైన్ ఏంటంటే ఒక 2 years కంటిన్యూస్గా చేసి నువ్వు ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్ళి నీ ఆల్గోరిథం బట్టి కానీ నీకు జనాలకి ఏం నచ్చుతుందో అది చూసుకొని చేంజ్ చేసుకుంటూ వస్తే ఒక 2 yearsలో నీకు రిజల్ట్ వచ్చే ఛాన్స్ ఉంది, అది కూడా గ్యారంటీ లేదు. ఓకే. కానీ నేను 3 monthsలో నేను ఏదో చేసేస్తా, ఇది చేస్తా, నాకు ఇంత రెవెన్యూ వచ్చేస్తుంది, నేను నా లైఫ్ సెట్ అయిపోతుంది అంటే అది అయ్యే పని కాదు. సో ఆ పేషెన్స్ ఉండాలి. అండ్ డెఫినెట్లీ దీంట్లో కూడా ఒక సైన్స్ ఉంది, ఫార్ములా ఉంది దీనికి. ఆ ఫార్ములాని నువ్వు అర్థం చేసుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు యూట్యూబ్ ఉంది, ఇప్పుడు మన పాడ్కాస్ట్ ఉంది, టీజర్ బాగాలేదనుకో ఎగిరిపోయాం, ఇంకా నువ్వు నేను ఇక్కడ మాట్లాడేది మన ఇద్దరమే చూసుకోవాలి. సో అది ఎవడు చూడడు ఇంకా. సో ఆ టీజర్ అనేది మెయిన్ గేమ్. దాని తర్వాత పాడ్కాస్ట్ స్టార్టింగ్ స్ట్రక్చర్ ఉంటుంది కదా. ఇప్పుడు నేను ఏదో స్టార్టింగ్లో వేస్ట్గా మాట్లాడినా అనుకో, అంటే బోరింగ్గా, ఎవడు చూస్తాడు? ఎవడు చూడడు. ఆ ఫస్ట్ 2-3 minutes నువ్వు నన్ను ఎంగేజింగ్ పెట్టగలిగితే క్రౌడ్ని, జనాల్ని, దెన్ ఓన్లీ వాళ్ళు చూడడం కంటిన్యూ చేస్తారు. ఇంకోటి మన థంబ్నెయిల్స్, దాని గురించి అయితే నేను చెప్పే అవసరం లేదు. మన వాళ్ళు ఇంకా థంబ్నెయిల్స్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతారు. వీడియో మామూలుగా ఉంటుంది, థంబ్నెయిల్లో దయ్యం పెట్టేస్తారు, అంటే దాన్ని క్లిక్ చేసి చూడాలని. అది కూడా వర్కౌట్ అవుతుంది. నీ కంటెంట్లో మ్యాటర్ ఉండాలి, దాని రిలేటెడ్గా థంబ్నెయిల్ పెట్టాలి. ఏదైనా థంబ్నెయిల్ చూసి నవ్వుకుందా అన్న? నవ్వుకునేది ఏంది? నువ్వు ఫోన్ది ఇప్పుడు ఎట్లుంటాయి ఒక్కొక్కరిది, కొన్ని భయపడాలి, కొన్ని ఏడవాలి, కొన్ని నవ్వాలి. సో కాంట్రవర్షియల్ టాపిక్స్ అని కొన్ని ఫార్ములాలు ఉన్నాయి. నువ్వు యూట్యూబ్ థంబ్నెయిల్లో ఒక టైటిల్లో ఒకటే లైన్ పెట్టాలి నార్మల్, పెట్టిన తర్వాత క్వశ్చన్ మార్క్ పెడితే ఎక్కువ వస్తాయి క్లిక్స్. అది ట్రై చేస్తాం మేము, వర్కౌట్ అయింది. అచ్చా. సో అలాంటివి డ్రామాటిక్ ఉండాలి లైన్, లేకపోతే మన వాళ్ళకి ఆనదు. నేను ఎడ్యుకేషన్ నీకు ఇది నేర్చుకుంటారా అంటే ఎవడు పట్టించుకునేటోడు లేదు. అరే ఇది అయిపోతుందిరా, నువ్వు ఇంకా మనకు ఆల్మోస్ట్ మన లైఫే ఎఫెక్ట్ అయిపోతుంది అంటే క్లిక్ చేస్తారు. లేకపోతే అరే ఇది క్రేజీ ఉంది అసలు, ఇది చూసావా నువ్వు అంటే క్లిక్ చేస్తారు. సో ఆ థంబ్నెయిల్ అనేది పెద్ద గేమ్. సో ఇవన్నీ ఏంటంటే ఒక సైన్స్. ఇన్స్టాగ్రామ్ అనుకో వ్యూస్ ప్రకారం నడుస్తుంది, యూట్యూబ్ అనుకో వాచ్ టైం ప్రకారం నడుస్తుంది. నువ్వు ఎంతసేపు ఒక్కొక్కరు చూస్తున్నారో దాని ప్రకారం నీ రీచ్ పెరుక్కుంటూ వెళ్తుంది. మళ్ళీ ఇన్స్టాగ్రామ్లో నీకు ఒక 100K వ్యూస్ వచ్చాయి అనుకో, నీకు అక్కడ 1,00,000 వ్యూస్ వచ్చాయి. చాలామంది అని అడుగుతారు, అరే యూట్యూబ్లో నాకు 5 lakh వ్యూస్ వస్తుంది, ఇన్స్టాగ్రామ్లో ఓన్లీ 1 lakh వ్యూ వస్తుంది షార్ట్స్లో. సో అక్కడ ఏంటంటే నీకు తెలియాలి, యూట్యూబ్లో జస్ట్ ఇట్లా స్క్రోల్ చేస్తే ఒక వ్యూ, అంటే 0 seconds చూసినా ఒక వ్యూ. ఇన్స్టాగ్రామ్లో 3 seconds చూడాలి. యాక్చువల్ వ్యూస్ సేమ్ ఉండొచ్చు, కానీ యూట్యూబ్ ఏం చేసింది, 0 వ్యూస్కి కూడా వ్యూ ఇచ్చేసింది. యాక్చువల్లీ అది వ్యూ కాదు, కానీ ఇంకా ప్లాట్ఫామ్స్ మనతో ఎట్లా ఆడుకుంటారో మనం అట్లా డాన్స్ చేయాలంతే. అన్న ఇంతకుముందు మీరు చెప్పినప్పుడు 2 పదాలు వాడినారన్న, ఒకటి ఇన్ఫ్లుయెన్సర్ అని, ఇంకొకటి కంటెంట్ క్రియేటర్ అని. ఇన్ఫ్లుయెన్సర్కి కంటెంట్ క్రియేటర్కి ఉన్న డిఫరెన్స్ ఏంటి?
ఇన్ఫ్లుయెన్సర్ ఏంటంటే షార్ట్ టర్మ్కి కాంటెంట్ క్రియేట్ చేయడం. అంటే ఇప్పుడు ఒక రీల్ ఉంది, ఒక 60 సెకండ్స్ చేయాలి, ఒక టాపిక్ దొరికింది, చేసేసి పెట్టేసేయడం, దానికి వ్యూస్ రావడం అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు కాంటెంట్ క్రియేటర్ అనేది కొంచెం డీపర్ ఉంటుంది సబ్జెక్ట్. అంటే వాళ్ళది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నువ్వు ఉన్నావు రైట్, నువ్వు లాంగ్ ఫామ్ కాంటెంట్ క్రియేట్ చేస్తున్నావు, ఒక సబ్జెక్ట్లో డెప్త్లో పోతున్నావు. సో ఈ కాంటెంట్ క్రియేటర్ ఎఫర్ట్ యూజువలీ ఈజ్ మచ్, ఇంకా ఇన్ఫ్లుయెన్సర్ కన్నా కొంచెం డిఫికల్ట్ ఉంటుంది. అండ్ ఆ డీపర్ వెళ్ళి ఆడియన్స్ బిల్డ్ చేసిన తర్వాత కాంటెంట్ క్రియేటర్కి ఏం ఆప్షన్ ఉంటుందంటే వేరే వేరే బిజినెసెస్ కూడా దీనివల్ల ఓపెన్ చేయొచ్చు. ఎవరైనా ఉన్నారా అన్న అట్లా ఎగ్జాంపుల్? చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నారు. ఇప్పుడు ఇండియాలో పెరగడం స్టార్ట్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ ఫిజిక్స్ వాళ్ళ ఉంది రైట్, అతను ఆలక్ పాండే అని, ఆయన ఒక చిన్న రూమ్ నుంచి యూట్యూబ్ స్టార్ట్ చేశాడు. యూట్యూబ్లో చదువు చెప్పడం స్టార్ట్ చేశాడు ఫ్రీగా. సో అదేమైంది, మెల్లమెల్లగా దాంట్లో సబ్స్క్రైబర్స్ పెరగడం స్టార్ట్ అయ్యారు. అది పెరుగుతూ ఆయన ఏం చేశాడంటే ఆ సబ్జెక్ట్స్ ఏవేవైతే నేర్పిస్తున్నారో దాన్ని ఎక్స్పాండ్ చేయడం స్టార్ట్ చేశాడు. మెల్లగా ఒక ప్రీమియం పెయిడ్ మోడల్ కూడా స్టార్ట్ చేశాడు. అంటే ఇలాంటి వీడియోస్ నీకు ఫ్రీ వస్తాయి, దీనికన్నా ఎక్కువ కావాలంటే నువ్వు పే చేయాలి. ఆ మోడల్ స్టార్ట్ అయింది. దాని తర్వాత ఆయన చేసింది గేమ్ చేంజర్ ఏంటంటే వేరే వేరే లాంగ్వేజెస్లో నేర్పడం స్టార్ట్ చేశారు. సో నీకు Tier 2 Tier 3లో కూడా పెనిట్రేట్ అయిపోయాడు. వేరే లాంగ్వేజెస్లో చేయడం వల్ల యాక్సెసిబిలిటీ పెరిగిపోయింది. దాని తర్వాత ఏం చేశాడు, అరే ఇంత డిమాండ్ ఉంది కదా అని ఆఫ్లైన్లో సెంటర్స్ ఓపెన్ చేయడం స్టార్ట్ చేశారు. అంటే ఆన్లైనే కాకుండా మీరు వెళ్ళి ఆయన సెంటర్లో నేర్చుకోవచ్చు. సబ్జెక్ట్స్ పెంచాడు, లాంగ్వేజెస్ పెంచాడు, ఇవన్నీ. ఈరోజు ఫిజిక్స్ వాళ్ళ ఎవరంటే షారుఖ్ ఖాన్ నెట్వర్క్ క్రాస్ చేశాడు. షారుఖ్ ఖాన్ నెట్వర్క్ క్రాస్ చేశాడు. 14,000 crores కన్నా ఎక్కువ వాల్యుయేషన్ అయింది. ఆయన పర్సనల్ అంటున్నాను నేను ఫిజిక్స్ వాళ్ళ అనే కంపెనీ గురించి మాట్లాడట్లే. ఆయన షేర్, ఆయన నెట్వర్త్ గురించి మాట్లాడుకుంటే షారుఖ్ ఖాన్ని క్రాస్ చేశాడు. సో నువ్వు ఇప్పుడు చూడు, ఒక చిన్న కాంటెంట్ క్రియేటర్ ఒక చిన్న రూమ్లో నుంచి ఎడ్యుకేషన్ చెప్పడం స్టార్ట్ అవ్వడం నుంచి వన్ ఆఫ్ ఇండియాస్ మోస్ట్ వెల్దియెస్ట్ పీపుల్ అవ్వడానికి ఈ జర్నీ చూడు ఎలా అయిందో. అండ్ ఇదేంది నాకు తెలిసి ఒక ప్రాబబ్లీ మ్యాక్సిమం 10 years అయి ఉండొచ్చు, లేకపోతే దానికన్నా కొంచెం తక్కువనే ఉండొచ్చు. సో ఒక కాంటెంట్ క్రియేటర్కి అంత స్కోప్ ఉంది. నువ్వు ఫస్ట్ ఇన్ఫ్లుయెన్సర్ లాగా కూడా స్టార్ట్ చేసి క్రియేటర్ అయ్యి అక్కడ నుంచి బిజినెస్ బిల్డ్ చేయొచ్చు. నన్ను అడిగితే డెఫినెట్గా ఆ డైరెక్షన్ చూడాలి. ఎంతసేపు మనకు యూట్యూబ్లో ఎంత సంపాదించవచ్చు, ఇన్ఫ్లుయెన్సర్ డీల్స్ ఎంత సంపాదించవచ్చు అన్న ఆలోచన కన్నా ముందుకెళ్ళి నేను ఏం బిజినెస్ బిల్డ్ చేయొచ్చు, నేను ఆన్లైన్లో ఏమన్నా ట్రాక్షన్ తీసుకొచ్చి ఏం బిల్డ్ చేయొచ్చు, అది ఇంపార్టెంట్. అండ్ నీకు అసలు ఇవన్నీ ఎలా స్టార్ట్ అవుతుంది అంటే నార్మలీ ఈ ప్లాట్ఫామ్స్ అన్నీ ఒక టైప్లో మనకి ఏమైపోయిందంటే ట్రాప్ అయిపోయాం. ట్రాప్ అయింది, నువ్వు ఇంకా దాంట్లోకి వెళ్తే నీకు కూడా అది కావాలి. ఏం కావాలి, అరే నీకు చాలామందికి ఒక ₹1,00,000 తీసుకురంటే నాకు వద్దురా బాబు, నాకు 1000 likes వస్తే చాలన్నట్టు ఉంటుంది రైట్. ఈ సోషల్ ఐడెంటిటీ అనేది ఒక చాలా పెద్ద సబ్జెక్ట్. నేను కూడా చాలామందితో పనిచేస్తాను, నేను చూసా. జనరల్ ఎవరికైనా మ్యాక్సిమం 99% ఆఫ్ ద పీపుల్కి ఆ సోషల్ ఐడెంటిటీ అనేది ఇంపార్టెంట్ అయిపోయింది. నువ్వు ఒక ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పెట్టావు, ఇంకా దాన్ని చూస్తూనే ఉంటాం, లైక్ వచ్చిందా రాలేదా, లైక్ వచ్చింది, ఈడెందుకు వేయలే నాకు లైక్, నేను వేసాను కదా నేను కూడా వేయడం ఆపేస్తా వాడికి లైక్స్, నేను వేసినప్పుడు వాడు వేయాలి కదా, ఇలాంటి థాట్ ప్రాసెస్లో వెళ్ళిపోయాం. లైక్లు వచ్చినాయి అనుకో, ఎవడైనా వేసాడు అనుకో లైక్, బా ఆడ ఎంత మంచోడు రా బాబు రైట్. సో నీ పర్సెప్షన్ అంతా ఒక లైక్ వేయడం మీద వెళ్ళిపోయింది. కమెంట్ వేసాడు అనుకో ఇంకా టెరిఫిక్ ఆడు, ఇంకా షేర్ కూడా చేస్తే ఇంకా ఆడు బెస్ట్ ఫ్రెండ్ ఆడు రైట్. సో ఈ సోషల్ ఐడెంటిటీ అనేది చాలా ఇంపార్టెంట్. అసలు మనం ఎందుకున్నాం సోషల్ మీడియాలో, అసలు ఏం అవసరం ఏముంది? సరే ఓన్లీ ఇన్ఫర్మేషన్ అంటే ఆ వెబ్సైట్కి వెళ్ళి ఆ న్యూస్ చూసి చదువు, నీకు దానికన్నా పెద్ద మనం ఏదో PM కాదు CM కాదు మొత్తం స్టేట్ సంలాయించుకోవడానికి రైట్. మనం ఓన్లీ అక్కడ వరకు ఇన్ఫర్మేషన్ కావాలి. కానీ ఏంటంటే ఇదంతా ఫీడ్ అయ్యి నీకు ఎప్పుడైతే నువ్వు పోస్టింగ్ స్టార్ట్ చేసావో, ఎప్పుడైతే ఆ స్టోరీ పెట్టావు, ఎప్పుడైతే పోస్ట్ చేసావో, ఇంకా నీ టైం స్టార్ట్ అయింది. అక్కడి నుంచి నీకు ఒకవేళ లైక్లు రావట్లేదు అనుకో, అదొక డిప్రెషన్. నీకు వస్తుందనుకో, ఇంకా నెక్స్ట్ అది పెరుక్కుంటూ వెళ్తూ, అరే ఇలా పెడితే వర్కౌట్ అయింది, ఇంకా ఇలా పెడతా, అది మెల్లమెల్లగా ఇన్ఫ్లుయెన్సర్ స్టేజ్కి వెళ్తుంది. గుడ్, నో ప్రాబ్లం. కానీ ఆన్లైన్ మీరు ఉన్నారంటే దాంట్లో ఉపయోగం చూసుకోండి. మీరు ఏమైనా బిజినెస్ చేయగలుగుతారా, ఏమైనా డబ్బులు సంపాదించగలుగుతారా, ఏమైనా గ్రోత్ రాగలుగుతుందా, నువ్వు ఏమైనా నేర్చుకుంటున్నావా? అది నేర్చుకోవడం కూడా కష్టం. ఎందుకంటే ఒక రీల్ చూస్తాం, దాంట్లో ఏదో నేర్చుకుంటాం, దాని తర్వాత 20 రీళ్ళు వస్తాయి, వరస్ట్ ఉంటాయి అవి. అవన్నీకి మనం కావాలి, అవన్నీ చూసుకుంటూ వెళ్తాము. మళ్ళీ ఇంకోటి వస్తుంది,
అరే ఏం చేస్తావు అని పక్కన అడిగాడు అనుకో, అరే ఫుల్ నేర్చుకున్నారా మామ ఈరోజు, చాలా చాలా ఎడ్యుకేషన్ వచ్చింది రీల్స్. దాంట్లో వచ్చిన 22 రీల్లో 2 ఉపయోగపడేటివి, మిగతా 20 చెత్త. కానీ చూస్తాం, మన మైండ్తో అలా ప్లే అవుతుంది. సో ఒకవేళ నువ్వు ఆన్లైన్ ఉంటే చాలా కష్టం ఇది చేయడం. ఎందుకంటే అక్కడ ఇంజనీర్స్ కూర్చొని ఉన్నారు నీకు ఈ ప్లాట్ఫామ్స్ మీద. వాళ్ళతో మనము ఎంత రెస్ట్రిక్ట్ చేసుకున్నా మనం కష్టం. సో నువ్వు ఒకవేళ ఉన్నావు అనుకో, దాంట్లో నీ ఉపయోగం చూసుకో. సోషల్ మీడియాలో నువ్వు ఇన్ఫ్లుయెన్సర్ అయితే నువ్వు దాంట్లో నుంచి ఎలా బిజినెస్ చేసుకోవచ్చు. నా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, ఏమీ కంటెంట్ చూడాడు, ఆయనకు ఓన్లీ క్లారిటీ ఉంది. ఆయనగా హీఈస్ హ్యావింగ్ గుడ్ ఫాలోవర్స్. ఓకే, కానీ ఆయన క్లియర్, నేను కంటెంట్ కన్జంప్షన్ ఎక్కువ చేయను, నేను ఓన్లీ అక్కడ నేనేమైనా చేస్తే నాకేమైనా గ్రోత్ అవ్వాలి, ఇదే డబ్బులన్నా రావాలి, నెట్వర్క్ అన్నా బిల్డ్ అవ్వాలి, దాంతో నేను ఏమైనా చేసుకోవాలి. నాకు అక్కడ వరకే రిలేషన్ సోషల్ మీడియాతో. కానీ ఇప్పుడు మనకేంది, సోషల్ మీడియా ఒక ఫ్యామిలీ అయిపోయింది. అక్కడే వెళ్తాం, అక్కడే అన్నీ కావాలి మనకు. అదొక పార్టీ, రైట్? దాంట్లో వెళ్తే ఇన్స్టాగ్రామ్లో ఎవ్రీడే పార్టీ, ఈడేం చేస్తున్నాడు, ఆడేం చేస్తున్నాడు. పార్టీస్కి కూడా నీకు ఎలాంటి ప్రాబ్లమ్స్, కాంప్లికేషన్స్ క్రియేట్ అయిపోయిందంటే సోషల్ మీడియా వల్ల. ఎవరిదైనా నీ ఫ్రెండ్స్లో చూసావు పార్టీ అయింది, ఇంకా పార్టీ అయితే ఇన్స్టాగ్రామ్ ఫోటోలు లేకుండా అయితే పార్టీ అవ్వదు. అవును. ఇంకా వెళ్ళిన వాళ్ళు కూడా చూడు ఇది వెళ్ళిన హ్యాపీ బర్త్డే నడుస్తూనే ఉంటాయి. ఇంక దాంట్లో ఇక 20 మందిలో ఒక 5గురిని పిలవలు, వాడు ఎవరిదైతే బర్త్డే ఉండదు, ఇంకా 5గురికి స్టార్ట్. నన్ను పిలవలేదు, ఇంకా ఆడి మీద పెట్టుకోవడం స్టార్ట్ చేస్తాడు. రకరకాల కాంప్లికేషన్స్ ఒక సోషల్ మీడియా వల్ల. నువ్వేమైనా పెట్టావనుకో, ఈ మధ్య ఏంది నువ్వు స్టోరీ పెట్టావు, నీ లైక్లు చేయట్లేదు అనుకో, ఫోన్లు వెళ్తాయి వాళ్ళ ఫ్రెండ్స్, ఏంది ఎందుకు లైక్ చేయలేదు, నేను పెట్టాను కదా, ఎందుకు షేర్ చేయి. ఇదంతా ఏంటంటే మనం ఒక ట్రాప్లో పడిపోయాం. మనకు అది కావాలి ఇప్పుడు. ఆ అటెన్షన్ రావట్లేదు, ఆ లైక్స్ రావట్లేదు, అది షేర్స్ రావట్లేదు అంటే మన ఎమోషన్స్ అసలు చాలా డౌన్ అయిపోతాయి. ఇన్ని కాంప్లికేషన్స్ ఉన్నప్పుడు అసలు పోస్ట్ ఎందుకన్నా పెట్టడం సోషల్ మీడియాలో మరి? అరే ఆ కిక్ వచ్చేసింది కదా, నీకు ఏం కావాలి, నీకు సోషల్ మీడియాలో నీకు ఐడెంటిటీ కావాలి. నువ్వు ఇప్పుడు ఒక పోస్ట్ పెట్టావనుకో, నువ్వు బయటికి వెళ్ళావు, 10 మంది తెలియాలి, వాళ్ళు వెళ్తారు, తెలియడం మర్చిపో. ఆడికి నీ పోస్ట్ అసలు హారబుల్ అనిపించినా ఆడొచ్చి ఏం చెప్తాడు నీకు, అరే పోస్ట్ పెట్టావు బాగుంది, ఎలా ఉండే అక్కడ పోయావు కదా, ఇది అది అంటే నీకు కూడా ఒక సబ్కాన్షియస్గా ఒక హ్యాపీనెస్ వస్తుంది. ఇన్స్టాగ్రామ్ బెటర్ అండి, మరి స్నాప్చాట్లో అయితే వాడు తినేది, పండేది, లేచేది ప్రతిదీ వస్తుంది. ఎందుకంటే అక్కడ ఏంది, ఆ వాల్యూమ్ ఎక్కువ, అక్కడ ఏజ్ తక్కువ. రైట్? ఎంత తక్కువ ఉంటే కాంటెంట్ వాల్యూమ్ అంత ఎక్కువ ఉంటుంది. పనికొచ్చే కాంటెంట్ ఒకటి ఉండదు అన్న. మళ్ళీ నువ్వు చెప్పి ఏముంటుందో, ఇప్పుడు మనం ఇంత మాట్లాడుతున్నాము, ఈ షో అవ్వగానే ఏం చేస్తాం, స్టార్ట్ మళ్ళీ మన మీటర్ స్టార్ట్ అవుతుంది. సో నీకు ఇదంతా నువ్వు లాస్ట్కి చూస్తే నీకు ఒక సోషల్ ఐడెంటిటీ కోసం ఇవన్నీ చేస్తాం. సోషల్ ఐడెంటిటీ అన్నారు కదన్న, ఆ ప్రొఫైల్లో పెట్టుకుంటారు, లేదంటే క్యాప్షన్ కింద పెడతారు ఈవిల్ ఐ సింబల్. అంటే అంత నజర్కి అంత భయపడినప్పుడు సోషల్ మీడియాలో ఎందుకన్నా పోస్ట్ చేసుకోవడం? అంటే ఇది ఎంత లెవెల్కి వెళ్ళిపోయిందంటే ఇంకా మన కంట్రోల్లో లేదు. నువ్వు చెప్పినట్టు అసలు పోస్ట్ చేయడం ఎందుకు నా తెలియదు. ఇది ఎంత అవుతుందంటే పోస్ట్ చేసే ముందు పూజ కూడా నడుస్తుండొచ్చు ఒక ½ అవర్. దీనికి లైకులు రావాలి, షేర్లు రావాలని దానికి నజరు పెట్టుడు, దాని మీద జనాలు పెట్టుడు, ఆ జనాల మీద ఈ స్మైలీలు పెట్టుడు. ఓకే, కొందరు పిల్లల మీద పెట్టడం అనేది ఓకే, కానీ ఇదంతా ప్రారంభాల్లో నడుస్తున్నాయి. రైట్? ఒక పోస్ట్కి రీచ్ రావాలని అసలు నజర్ రావద్దంటే నువ్వు అసలు సోషల్ మీడియాలో పెట్టడం ఏంది? చాలాసార్లు పబ్లిక్ ప్రొఫైల్లో అవుతాయి ఇలాంటివి. అసలు పెట్టుడు ఎందుకు, అవన్నీ చేసుడు ఎందుకు? అసలు మన మైండ్తో ఏమవుతుందో నాకు కూడా తెలియదు. కొంతమంది ఉంటారు అన్న, ట్రిప్కి వెళ్తారు, ట్రిప్ ఎంజాయ్ చేస్తారు, నెల తర్వాత దానికి ఒక వీడియో చేసి టైం తీసుకొని పోస్ట్ చేస్తారు. కొంతమంది ఏంది, చాలామంది అరే ఇప్పుడు ఆ ట్రిప్కి వెళ్ళేదే పోస్ట్ చేయడానికి కదా, ట్రిప్పులో చూసేది ఏముంది, అది జస్ట్ అలా వెళ్తామో ఓకే బాగానే ఉంది. అది ఇంపార్టెంటా? నువ్వు ఇప్పుడు ట్రిప్కి పోతే 10 మంది ఉంటే 5 మంది ఫోన్లలోనే ఉంటారు. ఆ ఫోన్లో అట్లా పడిపోతున్నారు. నుంచో ఎంజాయ్ చేయొద్దు, అక్కడ ఇంకా మర్చిపో, అదే ఎంజాయ్. తర్వాత వచ్చిన తర్వాత ఏం చేసినారు ఆ ట్రిప్లో అంటే అది కూడా ఒక నరేషన్ ఉంటుంది, అక్కడ చేసేది ఏమి ఉండదు. ఫోటోలు దిగిన ఎక్కడ చూసినా అరే ఈ స్పాట్ దొరికింది, ఫస్ట్ ఫోటో దిగేసేయాలి, నెక్స్ట్ స్పాట్ ఏది, ఏం చూసాను అనేది సెకండరీ. స్పాట్లో నుంచి అక్కడి నుంచి టక్కని ఫోటో వేయాలి, వేసిన తర్వాత కమెంట్లు రావాలి, ఆ కమెంట్కి నేను కొట్టాలి. అది చాలాసార్లు ఏం చేస్తారు, ఆ ప్లేస్ జస్ట్ ఫోటో ఇస్తారు, ఎందుకంటే కమెంట్ చేయాలి వేరే వాళ్ళు ఏమని, అరే ఎక్కడ పోయావురా అని. ఎక్కడ పోయానంటే నువ్వు కొట్టాలి, అరే మా అమ్మ ఇక్కడ పోయినా అని, అరే మస్తుంది కదరా అంటే నీకు ఒక సాటిస్ఫాక్షన్. అది
సో ఇప్పుడు మన లైఫ్ని టేక్ ఓవర్ చేసేసింది. మనం ఆ ట్రాప్లో ఉన్నాం. మనం దాంట్లో నుంచి బయటికి రావాలి. సోషల్ మీడియా మన కంట్రోల్ లేదు, మనని సోషల్ మీడియా కంట్రోల్. ఆ కంట్రోల్లోకి వెళ్ళిపోయాం మనం. ఆ కంట్రోల్లో ఉన్నాం, ఆ వరల్డ్లో ఉన్నాం. అప్పుడప్పుడు రియల్ వరల్డ్లోకి వస్తుంటాము. మనము బతికేది దాంట్లోనే. ఇప్పుడు కిడ్స్ దానికి చూస్తే మిలియన్స్లో సబ్స్క్రైబర్స్ ఉంటారు, బిలియన్స్లో వ్యూస్ ఉంటారు. లైక్ కోకో మిలన్ తీసుకున్నా, చూచి టీవీ తీసుకున్నా కూడా. అది ఎలా పాసిబుల్ అన్న కిడ్స్ కంటెంట్కి? అంటే ఇప్పుడు నువ్వు ఒక డీపర్ ప్రాబ్లం అర్థం చేసుకోవాలి. దీంట్లో ఏంటంటే నువ్వు 1980s 90s 2000 ఎర్లీ అవన్నీ చూస్తుంటే రేడియో నడుస్తుండే ఇంట్లో. ఏదో వస్తుంది, భజన్ వస్తుంది, లేకపోతే న్యూస్ వస్తుంది. డాడీ న్యూస్ చూస్తుంటాడు, మమ్మీ భజన్ వింటుంటారు, ఏదో అలా రేడియో నడుస్తుంటారు. ఇప్పుడు ఆ రేడియో వెళ్ళిపోయి ఈ కిడ్స్ కంటెంట్ స్టార్ట్ అయింది ఇంట్లో. చూస్తుంటే వాళ్ళు చూస్తూనే అది ఫర్ ఎగ్జాంపుల్ ఒక నిమిషం ఆలోచించు, అది టీవీ పెట్టలేదు అనుకో కిడ్స్కి, ఆడు ఏం చేస్తుంటాడు, పేరెంట్స్ దగ్గర వస్తాడు. అవును. పేరెంట్స్ ఆల్రెడీ ఇన్ని డిస్ట్రాక్షన్స్లో మనం ఉన్నాము, మనం ఫోన్లో బిజీ ఉన్నాము, మనం అది వదలలేము కదా. చాలా ఇంపార్టెంట్ రీల్స్ నడుస్తుంటాయి ఫోన్లో. సో మనము అది వదలలేము. ఇప్పుడు అది వదిలేసి చేయాలంటే వాడిని కూడా, పిల్లోడిని కూడా దేంట్లోనూ ఎంగేజ్ చేయాలి. ఎంగేజ్ చేయడంలో బెస్ట్ ఏంది, అబ్బా అట్లీస్ట్ అందరూ పక్కన చెప్తుంటే ఏదో సీరియస్గా ఏదైనా పాయింట్ చెప్తున్నారేమో అని సీరియస్గా వింటున్నా. కాదు, ఇది రియాలిటీ కదా. ఇప్పుడు రేడియోని అది రీప్లేస్ చేసింది. నీకు ఇప్పుడు డీపర్ ప్రాబ్లం ఏంటంటే కిడ్స్తో కాదు, ఇప్పుడు యాజ్ పేరెంట్స్ కూడా మనం అక్కడ అది ఈజీ వే అవుట్. పక్కన ఇంటికి వెళ్ళామనుకో, ఫస్ట్ మనం అక్కడ నేర్చుకుంటాం. పక్కన వెళ్ళగానే జానీ జానీ ఎస్ పప్ప 1 2 3 4 ఇవి నడుస్తుంటాయి, రైట్? అది చూసి సరే పర్లేదు, ఇట్ ఈస్ నార్మల్ అని మన మైండ్లో మనం ఫిక్స్ చేసుకుంటాం. మన ఇంటికి వచ్చిన తర్వాత ఊరికే ఇరిటేట్ చేస్తుంటే స్టార్ట్. ఫోన్ కన్నా టీవీ, ఇప్పుడు డైరెక్ట్ టీవీలో పెద్ద స్క్రీన్లో పెడితే ఆన్ కూడా ఎక్స్పీరియన్స్ బాగుంటుంది. ఐప్యాడ్లు ఫోన్లు అంటే కొంచెం ఆడికి కూడా కళ్ళు ఖరాబ్ అవుతుంది. కొంచెం బెటర్ ఆల్టర్నేటివ్ ఉండాలి. సో అది స్టార్ట్ అయిపోతుంది. అదొక షెడ్యూల్. అది స్టార్ట్ అవ్వగానే దాని మధ్యలో కార్ యాడ్లు వస్తుంటాయి. మనకు అడ్వర్టైజర్ నేను మర్సిడీస్ బెంజ్ యాడ్స్ చేస్తున్నా అనుకో ఒక కంపెనీకి, అక్కడ చూసేది ఎవడు, 3-year-old పిల్లోడు. అలాంటి వీడియోస్లో ఎక్స్క్లూడ్ చేయకపోతే దెర్ ఈస్ అ వే దట్ యూ కెన్ ఎక్స్క్లూడ్ కిడ్స్ కంటెంట్. కానీ నివియా అని యాడ్ వస్తుంది, మర్సిడీస్ అని యాడ్ వస్తుంది, అన్నీ వస్తుంటాయి. అది చూసేది పిల్లలు. సో అది యాడ్స్లో ఒక డేంజరస్ థింగ్. కమింగ్ బ్యాక్ టు ది టాపిక్, ఇప్పుడు ఆ కన్వీనియన్స్ వల్ల మనం ఏమనుకుంటాం, ఏదో ఏబీసీ నేర్చుకుంటున్నాడు 1 2 3 ఏదో గుడ్ ఎడ్యుకేషనల్ కంటెంట్ అని అది స్టార్ట్ అయిపోయింది. సో చిన్నప్పటి నుంచి ఫ్రమ్ రైట్ ఏజెస్ ఆఫ్టర్ క్రాసింగ్ 1 year నుంచి స్టార్ట్ చేస్తూ అది అలవాటు అయిపోయింది. ఇప్పుడు ఇంకోటి ఏంది, పిల్లలు దానివల్ల అటెన్షన్ స్పాన్ కొంచెం తగ్గడంతో తినడం ఆపేస్తారు. ఈ ఫుడ్ పడేస్తాడు, పట్టించుకోడు, అవన్నానికి అనవసరం. ఫుడ్ ఇంపార్టెన్స్ అవన్నిటికీ జాంతనయ్యాడు. సో ఏం చేస్తాడు, ఇప్పుడు నువ్వు అలవాటు చేసేసావు, ఇప్పుడు ఆ వీడియో పడాల్సిందే. ఆ వీడియో చూస్తూ ఫుడ్ తింటాడు. వీడియో పడకపోతే రంగు ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది నీకు. బ్రేక్ఫాస్ట్ ఇంట్లో తింటాడు, తినిన తర్వాత తినేటప్పుడు ఆడికి తింటున్నట్టు కూడా తెలియద్దు, తెలిసిందనుకో పడేస్తాడు. సో దానికి ఏం చేస్తారు, టీవీ ఆన్. ఇది వినడానికి కామెడీగానే ఉన్నా, అంటే పిల్లలకి చిన్నప్పటి నుంచి ఫోన్ ఇవ్వడం కరెక్ట్ కాదు కదా. 100% కరెక్ట్ కాదు. కానీ ఇప్పుడు మనం ఉండేది అందరం అడల్ట్స్ డిస్ట్రాక్టెడ్ వరల్డ్లో ఉన్నాము. తప్పు మనది, పిల్లలది కాదు యాక్చువల్. తప్పు మనది కూడా. అంటే మనల్ని లాక్ చేశారు కదా ఈ ప్లాట్ఫామ్లు. మనల్ని తప్పని ఎట్లా అంటావు? ఇప్పుడు అతను ఒక్క వీడియో నువ్వు ఒక సబ్జెక్ట్లో చూసావు అనుకో, దాని మీద 100 రిలీజ్ చేస్తాడు నీ మీద. నీకు కూడా బయటికి రావడం కష్టం, ఆల్ ఏజ్ గ్రూప్స్. ఇప్పుడు నీకు రావడం కష్టం అయిపోయింది, నువ్వు ఇరిటేషన్లో ఉన్నావు. పిల్లలు వస్తే ఆ టైంకి ఇంకా నీకు ఆడు వింటాడు, ఇంకా పిల్లోడు వింటాడు. సో దీనికన్నా బెటర్ ఆప్షన్ ఏందని అది ఇచ్చేస్తాం. ఆ టీవీ ఇవ్వడంతో ఏంది, తినేటప్పుడు టీవీ, లేకపోతే ఇరిటేట్ చేసేటప్పుడు టీవీ, అలా అయిపోయింది. ప్లస్ ఇప్పుడు చాలామంది కపుల్స్ బోత్ ఆర్ ఆల్సో వర్కింగ్, వాళ్ళకు కూడా కష్టం. సో ఇది ఈజీ ఆల్టర్నేటివ్ అయిపోయింది. ఇప్పుడు దీనిలో నుంచి బయటికి ఎలా రావాలంటే నేను పెద్ద మేధావిలాగా నేను చెప్పలేను. నేనే చూస్తున్నప్పుడు ఇంకా పిల్లలకి ఏం చెప్తాం మనం? సో వీఆర్ లివింగ్ ఇన్ అ వెరీ టఫ్ వరల్డ్. దీనివల్ల ఏమవుతుంది, నువ్వు డే మొత్తం బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ డిఫరెంట్ టైమ్స్లో ఆనికి ఒకరోజు ఇది ఈ కార్టూన్ అని, ఆ కార్టూన్ అని, ఈ కార్టూన్ అని చూపిస్తున్నారు. సో ఆన్ వ్యూస్ పెరుగుతుంది. లాస్ట్కి బెనిఫిట్ ఎవడంటే ఆ కోకోమెలన్, చుచూ టీవీ, వీళ్ళకు ఇంకా ఈ ప్లాట్ఫామ్స్. అది పెట్టుకున్నా అయిపోయేదేమో అన్న.
అది కూడా మళ్ళీ యూట్యూబ్ క్రియేటర్స్ అది కూడా చాలామంది స్టార్ట్ చేస్తారు. అది కూడా ఈజీ కాదు. దానికి యానిమేషన్లు చేయాలి, కాంటెంట్ అలా క్రియేట్ చేయాలి, నీకు కిడ్కి ఏం నచ్చుతుందో అది అర్థం చేసుకోవాలి. సో దాంట్లో కూడా చాలా ఇట్స్ నాట్ ఈజీ. ఒక ఛానల్ చూసినా 24 అవర్స్లో ఒక 5 to 6 అవర్స్ లైవ్లో ఉంటారు అనుకుంటా. డాన్స్లు వేస్తూనే ఉంటారు కపుల్స్ ఇద్దరు. దీని కింద మళ్ళీ పైసలు వేసేటోళ్ళు వేస్తూనే ఉన్నారు అన్న, సూపర్ స్టిక్కర్స్ కొంటూనే ఉన్నారు. నువ్వు అక్కడ కింద కామెంట్స్లో కూడా చూస్తే చాలా మంది నవ్వుతున్నారు. హైలైట్ ఏంటంటే అన్న 2900 వాచింగ్, 1.6K, 3 hours ఎగో అంట, 6,33,000 వ్యూస్ ఉన్నాయి అన్న. 6,33,000 వ్యూస్ ఉన్నాయి. అంటే దీనికన్నా అదే బెటర్ ఉంది కదన్న. అక్షయ్ నేను చెప్తున్నా, ఇది ఆపేద్దాము, కొంచెం బ్రేక్ తీసుకొని మనం ఇద్దరం ఏదైనా గెటప్ వేసుకొని డాన్స్లు వేద్దాం చెప్తున్నా. లైవ్ వెళ్ళిపోండి డైరెక్ట్గా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లైవ్ అనేది వెళ్తే ప్లాట్ఫామ్ యూజువల్లీ పుష్ చేస్తుంది ఆ కాంటెంట్ని. ఓకే, దాని తర్వాత ఇలాంటి జుగాళ్ళు వాడినాం అనుకో, ఇప్పుడు మనం వాళ్ళని ఏమన్నా అనొచ్చారు, ఏం కంటెంట్ రా ఇది, చూసేటోళ్ళు ఏంది, ఈ 6 lakh వ్యూస్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, మనం కూడా చూసి దాన్ని నవ్వుతున్నాం, అరే ఇంకోరికి చూపిస్తున్నాం, ఇంకోటి చేస్తున్నాం. లాస్ట్కి నేను యాక్చువల్లీ అప్రిషియేట్ చేస్తా, ఎందుకంటే వాళ్ళు సోషల్ మీడియాలో వచ్చి డబ్బులు సంపాదిస్తున్నారు. ఫోన్పేలో టక 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 నడుస్తుండొచ్చు, అక్కడ ఆ ఫోన్ నెంబర్ కూడా ఉన్నట్టుంది దాంట్లో. అదే స్టిక్కర్స్, సూపర్ స్టిక్కర్స్ ఉన్నాయి, ఫోన్ నంబర్ కూడా చూసాను, నిన్న కూడా చూసాను ఈవినింగ్. ఇప్పుడు ఈ వీడియోలు కూడా స్టార్ట్ అయినాయి నా ఫీడ్లో ఎక్కువ. మనం కూడా ఆపట్లేదు, మనం కూడా దాన్ని చూస్తున్నాము. ఒకటి పైసలు ఒక్కటే మనం వేయట్లేదు కానీ చూసేదైతే చూస్తున్నాం. సో నువ్వు మన బ్రెయిన్ కూడా ఆలోచించి ఎక్కడ వెళ్ళిపోయిందో. కానీ నేను యాక్చువల్లీ అప్రిషియేట్ చేస్తాను ఇలాంటి ఇన్నోవేటివ్ కాంటెంట్ మన ఫీడ్లో వస్తుంటే. అండ్ లైవ్ కాంటెంట్ ఇంకోటి వచ్చేసరికి, ఇన్ఫ్యాక్ట్ చైనా లాంటి ప్లేస్లో ఇది అయితే కామెడీ డైరెక్ట్, ఇంకా కామెడీ జానర్లో వన్ ఆఫ్ ద టాప్ ర్యాంకింగ్లో తీసుకెళ్ళొచ్చు. కానీ చైనా లాంటి ప్లేస్లో లైవ్ కామర్స్ అని ఒక కాన్సెప్ట్ ఉంది. సో వాళ్ళు ఇన్ఫ్లుయెన్సర్స్, వేరే క్రియేటర్స్ వచ్చి డైరెక్ట్ 1 hour అమ్ముతూనే ఉంటారు, ప్రోడక్ట్స్ అమ్ముతుంటారు. నువ్వు డైరెక్ట్ ఆన్ ద స్పాట్, చలో ఇది ఉంది, మైక్ ఉంది, 10,000 రూపీస్, 7,000, నీకు కావాలా, ఇంకెక్కడ దొరకదు, అమ్ముతున్నా, గోయింగ్ వన్స్ గోయింగ్ టు ఆక్షన్ టైప్లో. అది బెటర్ కదన్న. చాలా బెటర్ రాంగ్ అనేది డిఫరెంట్. నువ్వు 2 కంటెంట్ చూస్తున్నావు, ఇంక ఈ కంటెంట్ ఎక్కువ చూస్తున్నావు, కామెడీ ఉందని ఎక్కువ చూస్తున్నాము. సో యూ కెనాట్, యాజ్ లాంగ్ యాజ్ ద అదర్ పర్సన్ హూ ఇస్ షోయింగ్, వాళ్ళు ఎప్పటివరకు అయితే డబ్బులు సంపాదిస్తున్నారో సరే, అట్లీస్ట్ టైం వేస్ట్ అయితే చేయట్లే, సోషల్ మీడియా పైసలు అయితే సంపాదిస్తున్నారు, ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నారు. ఇంకొంతమంది అన్న, హే గాయ్స్ నేను ఈ ప్లేస్కి వచ్చాను లైవ్ పెడతాడు, అంతే. అది ఇంకా ఇప్పుడు అగైన్ ఇదంతా ఏంటంటే ఐడెంటిటీస్ ఇప్పుడు ఏంది, వ్యూస్ ఎక్కువ రావడం, లైక్స్ ఎక్కువ రావడం, కామెంట్స్ ఎక్కువ రావడం, దానికి ఏది ఎక్కువ వ్యూస్ ఇస్తుందో నేను ఆ డైరెక్షన్లో పోవడానికి రెడీ. సో ఆ మైండ్ సెట్ ఉన్నప్పుడు ఇప్పుడు నువ్వు ఊరికే ఎగురుతుండు 10 సార్లు డైలీ వ్యూస్ ఎక్కువ వస్తుంటే ఎగురుతారు. సో ఆ డైరెక్షన్లో వెళ్ళిపోయింది. ఈ కంటెంట్ బాగుందా, ఎట్లుంది, దీని క్వాలిటీ ఎట్లుంది, దీని డెప్త్ ఎట్లుంది, అవన్నీ సెకండరీ. అది వ్యూస్ వస్తుందా లేదా అనేది ఇంపార్టెంట్ అయిపోయింది. అసలు పిఆర్ అంటే ఏంటన్నా? పిఆర్ అనే టర్మ్ నీకు ఓవర్ ద ఇయర్స్ చేంజ్ అవుతూ వస్తుంది. కానీ బేసికలీ ఈ పబ్లిక్ రిలేషన్స్ అనేది యాజ్ ఇవాల్వ్డ్ ఇంటూ, సరే నేను ఇప్పుడు రిలేషన్స్ కెన్ బి ఎనీథింగ్, వేర్ పర్సన్ టు పర్సన్ ఉండొచ్చు, నువ్వు ఆ ఇన్ఫర్మేషన్ బయట పెడుతున్నావు, చాలామంది చదువుతున్నారు, అక్కడ నుంచి కన్జ్యూమ్ చేస్తున్నారు. సో ఇప్పుడు మోర్ ఆఫ్ దట్, రైట్? ఇప్పుడు నువ్వు ఒక బ్రాండ్ పిఆర్ లేకపోతే ఒక ఇండివిజువల్కి పిఆర్ అంటే, అరే నాకు నా కమ్యూనికేషన్, నా నెరేటివ్, నా స్టోరీ కానీ నేనేం చెప్పాలనుకుంటున్నావు కానీ ఈ డిఫరెంట్ పీపుల్కి ఎలా అందుతుంది, రైట్? దట్ ఈస్ ది పిఆర్ సైడ్ ఆఫ్ ఇట్. కానీ అది చాలా వేరే రకాల్లోకి ఎవాల్వ్ అయిపోయింది. ముందేంది, నువ్వు న్యూస్ పేపర్లో చదువుతావు, లేకపోతే ఎవరో చెప్తే నువ్వు వింటావు, రైట్? లేకపోతే ఎక్కడైనా అవుట్డోర్లో ఎక్కడైనా పెడితే అది వినగలుగుతావు. ఇప్పుడు ఏమైపోయింది, నీకు మొత్తం మార్కెటింగ్ పిఆర్ గేమ్ చేంజ్ అయిపోయింది, మన చేతిలోకి వచ్చేసింది, మన ఫోన్లోకి. ఆ ఫోన్లో ఇంకా ఉన్నది లేనిది, ఎవడు కావాలంటే ఆడు ఎట్లా, రెగ్యులేషన్లు లేవు కదా. అవును, ఎవరు కావాలంటే ఎలా కావాలంటే అలా వాడుకుంటున్నారు. సో ఆ ఇన్ఫర్మేషన్ ఏ డైరెక్షన్లో వెళ్తుంది, ఎలా వెళ్తుంది అనేది మన కంట్రోల్ తగ్గిపోయింది. ట్రూ. కానీ దాంట్లో కూడా గుడ్ అండ్ బ్యాడ్ ఉన్నాయి. ఓకే అన్న, నేను ఎక్కడో
ఫ్రెండ్స్తో మాట్లాడుతుంటే విన్నది ఏంటంటే ఏదైనా పెద్ద సెలబ్రిటీ గురించి కానీ లేదు అంటే ఒక కంపెనీ గురించి కానీ పెద్ద కంపెనీస్ గురించి కానీ మీడియాలో ఎక్కడైనా సరే నెగిటివిటీ వస్తే ఇమీడియట్గా వైప్ ఆఫ్ అవుతుందంట. నిజంగా అది పాసిబుల్ అంటారా? ఇమీడియట్గా వైప్ ఆఫ్ అవ్వడం చాలా కష్టం, అది పెద్ద న్యూస్ ఉంటే. ఇప్పుడు ఎవరి గురించి అయినా నెగిటివ్ న్యూస్ వచ్చిందనుకో, దాన్ని ఏం చేస్తారంటే ఇప్పుడు గూగుల్లో కొడితే ఆ న్యూస్ గురించి మొత్తం నెగిటివ్ వస్తుంది. అవును. దాన్ని పాజిటివ్ చేయాలంటే కష్టం. ఎందుకంటే నీకు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ పెద్ద పెద్ద న్యూస్ పేపర్స్లో వచ్చిందనుకో, మీడియా హౌసెస్లో, హిందూలో వచ్చిందనుకో, డెక్కన్ క్రానికల్లో వచ్చిందనుకో ఫర్ ఎగ్జాంపుల్, దాన్ని వైప్ ఆఫ్ చేయడం అనేది ఉండదు. అవును. నువ్వు దానిపైన మళ్ళీ అలాంటి మీడియా వెబ్సైట్స్లో కానీ దానికన్నా బెటర్ హయ్యర్ అథారిటీ ఉండే వెబ్సైట్స్లో కానీ మళ్ళీ నీ ఆర్టికల్ వచ్చి ఆ సబ్జెక్ట్లో అంత దమ్ము ఉంటే అప్పుడు ఆ లింక్ ఇంకా పైన వస్తుంది. ఓకే. కానీ అంత ఈజీగా వైప్ ఆఫ్ చేయడం కష్టం. కానీ నువ్వు నరేటివ్ బిల్డ్ చేసి ఒక పీరియడ్ ఆఫ్ టైం, ఒక మేబీ 1 వీక్, 10 days, 1 month, 2 months, 3 months పీరియడ్ ఆఫ్ టైంలో మెల్లమెల్లగా నీ పాజిటివ్ నరేషన్ అనేది క్రియేట్ చేసే స్కోప్ ఉంది. సో ఆ మెథడ్స్ వాడతారు చాలామంది. ఏదైనా ఉందన్న అంటే కేస్ స్టడీ లాగా కానీ లేదా అంటే కేస్ స్టడీ లాగంటే ఇప్పుడు పాజిటివ్ పిఆర్ చేసావు అనుకో, అదంత వైరల్ కూడా అవ్వదు నార్మలీ, ఎందుకంటే నెగిటివ్ వస్తేనే జనాలకి ఇష్టం. అవును. సో ఈ నెగిటివ్ పిఆర్లో ఏమవుతుందంటే, ఇప్పుడు నిన్న చదువుతుండే నేను, ఒక ఇన్ఫ్లుయెన్సర్ పెట్టారు, ఒక బ్రాండ్ ఉంది, ఆ బ్రాండ్కి అగెయిన్స్ట్గా నువ్వు ఒక రీల్ చేయాలి, నేను నీకు ఇంత డబ్బు ఇస్తాను. వేరే బ్రాండ్ ఓకే. వాళ్ళ కాంపిటీటర్, నువ్వు ఆ బ్రాండ్ గురించి కంపేర్ చేసి మా బ్రాండ్ ఆ బ్రాండ్ కంపేర్ చేసి యూ టాక్ నెగిటివ్, రైట్? అప్పుడు ఐ విల్ పే యూ అని. సో ఇలాంటివి నడుస్తుంటాయి. నీవు నెక్స్ట్ పాలిటిక్స్కి వెళ్ళావు అనుకో, అక్కడ అసలు ఈ కామెంట్స్లో నువ్వు చాలా నెగిటివిటీ బిల్డ్ చేయవచ్చు. కామెంట్స్ ఎందుకంటే ఈ మధ్య ఏంది, నువ్వు చూస్తావు, ఒక పోస్ట్ చూస్తావు, కంటెంట్ చూడంగానే నీ నెక్స్ట్ యాక్షన్ ఏంది, లైక్ అన్న కొడతావు, షేర్ అన్న కొడతావు, లేకపోతే కామెంట్ చేస్తావు. అవును. కామెంట్ నువ్వు చేయవు కానీ కామెంట్స్ చదువుతావు. ఇప్పుడు ఆ కామెంట్స్ చదవడంలో చాలా పెద్ద గేమ్ ఉంది. ఏం చేస్తారంటే ఏజెన్సీస్ ఉంటారు, ఏజెన్సీస్ వచ్చి నెగిటివ్ కామెంట్స్ చేస్తారు, ఒక 4-5. సపోజ్ పాజిటివ్ పోస్ట్ ఉందనుకో, ఇఫ్ ఏజెన్సీ ఈజ్ పెయిడ్ దానికి నెగిటివ్ చేయాలని దాని కింద ఒక 4-5 కామెంట్స్ చేస్తారు నెగిటివ్. అట్లా కూడా వర్క్ అవుతుంది. ఎందుకు అవ్వదు? ఇప్పుడు అలాంటి ఏజెన్సీస్ ఉన్నారు. అక్కడ పోయి ఏం చేస్తారంటే ఏదైతే నెగిటివ్ కమెంట్ ఉందో దాన్ని పోయి ఒక 10 మంది పోయి లైక్ చేస్తారు. అదే సేమ్ ఆ ఏజెన్సీ నుంచే వేరే వేరే ఐడీస్ క్రియేట్ చేసి దాన్ని లైక్ చేస్తారు. ఓకే. లైక్స్ ఎక్కువ వస్తే ఏమవుతుంది, ఆ కామెంట్ పైకి వెళ్తుంది. సో నువ్వేం చేస్తున్నావు, ఆ కాంటెంట్ చూసేటప్పుడు ఆ కామెంట్ ఓపెన్ చేసినప్పుడు నీకు అదిగా అనిపిస్తుంది. ఇప్పుడు నీ మైండ్లో మెల్లగా అంటే మనం చూసేది చదివేది అన్న అబద్ధాలని చెప్పలేం, కానీ ఇలా ట్విస్ట్లు చాలా ఉంటాయి. నువ్వు డెఫినెట్గా అంత చూసేది ఆన్లైన్లో, అంత చదివేది 100% ట్రూ రియల్ అనేది డెఫినెట్ కాదు. చాలా పార్ట్స్ ఆఫ్ ఇట్ ఆర్ నాట్ రియల్, నాట్ కరెక్ట్. కానీ ఎందుకంటే ఈ ట్వీక్ చేసే స్కోప్ ఉంది. సో ఆ నెగిటివ్కి కూడా డబ్బులు కట్టి మరి నెగిటివ్ పబ్లిసిటీ కానీ నెగిటివ్ నరేటివ్ కానీ చేస్తున్నారు. అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ ఏదైనా ప్రోడక్ట్ బుక్ చేయాలన్నా, కొనాలి అనుకున్నా కూడా మనం ఫస్ట్ వెళ్ళి రివ్యూస్ చదువుతాం కదా. ఆ రివ్యూస్ నిజంగా జెన్యూనా లేదంటే ఇలాంటి పెయిడ్ రివ్యూస్ అంటారు? డెఫినెట్గా జెన్యూన్ ఉంటారు. కానీ అమెజాన్ లాంటి వెబ్సైట్స్లో నీకు పెయిడ్ రివ్యూ చేయాలంటే దాంట్లో ఒక ఫార్ములా ఉంది. ఇప్పుడు నువ్వు ఒక బ్రాండ్ లాంచ్ చేస్తున్నావు, ఓకే, ఒక 10 ఆర్డర్లు కావాలంటే వేరే వేరే వాళ్ళు నీకు తెలిసిన వాళ్ళతోనే పెట్టించావు. ఓకే. ఆ 10 ఆర్డర్లు వాళ్ళు కొని 5 మంది దానికి రివ్యూ ఇచ్చారు. వాళ్ళు ఆల్రెడీ వేరే ప్రోడక్ట్స్ కొన్నారు కాబట్టి వాళ్ళకు ఒక వాల్యూ ఉంది అమెజాన్లో. వాళ్ళు వేరే దానికి కూడా రివ్యూ ఇచ్చారు కాబట్టి నీ దాన్ని నువ్వు వాళ్ళతో రివ్యూలు వేయించావు అనుకో, అన్ని 5 స్టార్ పెట్టేసి ఏదో పెట్టిస్తే నీ ర్యాంకింగ్ కొంచెం పెరుగుకుంటూ వస్తాయి. యాక్చువల్లీ అవి జెన్యూన్ కాదు, ఎందుకంటే నీ సర్కిల్ నుంచి కొన్నారు కాబట్టి. అవును, రైట్. సో అలా కొన్ని బ్రాండ్స్ కొందరు ఆ పాజిటివ్ రివ్యూస్ వేయిస్తారు. ఓకే, అది పార్ట్, ఓకే, వాళ్ళ గ్రోత్ కోసం వాళ్ళు చేసుకుంటున్నారు. కొందరు ఇదే ఏం చేస్తారంటే వాళ్ళ కాంపిటీటర్ దగ్గర పోయి నెగిటివ్ రివ్యూస్ వేయిస్తారు. అందులో కూడా ఆర్డర్ చేయించి మరి ఆ డబ్బులు రీఫండ్ చేసి అవసరం ఉంటే ఇంకెక్కువ డబ్బులు ఇచ్చి వాళ్ళకు నెగిటివ్ రివ్యూ ఇలా కేసేసేయండి. ఇప్పుడు నెగిటివ్ రివ్యూ వేసేటతనికి ప్రోడక్ట్ ఫ్రీ వస్తుంది, డబ్బులు వస్తున్నాయి, ఏముంది దానికి నెగిటివ్ రివ్యూ వేయడానికని వేసేస్తారు. కానీ అది ఆ వేరే బ్రాండ్కి అఫెక్ట్ అవుతుంది. ఇప్పుడు 4.8, 4.9 రివ్యూస్ ఉండే బ్రాండ్ 3.8కి వచ్చేసింది అనుకో, ఆటోమేటిక్గా వాళ్ళ కాంపిటీటర్ పైకి వెళ్ళిపోతాడు కదా. అవును. సో అలాంటి ప్రాక్టీసెస్ కూడా ఉన్నాయి. ఇప్పుడు గూగుల్ రివ్యూస్ ఉన్నాయి. గూగుల్ రివ్యూస్కి అసలు ఏం క్రెడిబిలిటీ ఉంది చెప్పు? ఎవరైనా ఇవ్వచ్చు, ఫోన్ నెంబర్ ఉంటే చాలు. గూగుల్ ఆపలేదు, నువ్వు అసలు ఆ ప్రోడక్టే ట్రై చేయలేదు,
10 మంది వెళ్ళి వేశారు నెగిటివ్ రివ్యూస్. ఏముంది నీకు వెరిఫికేషన్ దానికి, రైట్? సో నువ్వు నీ హోంవర్క్ డెఫినెట్గా చేయాలి, కొంచెం డెప్త్లో వెళ్ళి చూడాలి. కాకపోతే చాలామంది అంత టైం ఉండదు, డైరెక్ట్ వెళ్ళి చూసేసి చేస్తారు. కానీ చాలా ఈ మ్యానిపులేషన్స్ జరుగుతుంటాయి. ఈ మధ్య ఒక వీడియో చూసానన్న, దిల్ రాజు గారు ఏం చెప్పారంటే, మా టీంకి వ్యూస్ కొనొద్దని చెప్పాను ఈ పర్టికులర్ ట్రైలర్కి, జెన్యున్ కంటెంట్ ఎంతవరకు రీచ్ అవుతుందో చూద్దామని చెప్పి. సో ఎంతైతే వ్యూవర్షిప్ ఉందో అదంతా జెన్యున్గా వచ్చిందని చెప్పి ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్లోనో ట్రైలర్ లాంచ్లో ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారు. సినిమా ఇండస్ట్రీస్లో వచ్చే ట్రైలర్స్కి వ్యూస్ ఉంటాయి, లేదు అంటే ఒక పోస్టర్ రిలీజ్ కాగానే లైక్స్ షేర్స్ ఉంటాయి. ఇవన్నీ పేడేనా అన్న మరి? అంటే సినిమా ఇండస్ట్రీ నేను చూసిన ఎక్స్పీరియన్సెస్లో ఏమవుతుందంటే, సినిమా ప్రొడ్యూసర్ కానీ వాళ్ళ టీం కానీ ఒక ఏజెన్సీ దగ్గర వెళ్తారు. ఏజెన్సీ దగ్గర వెళ్ళి నాకు ఇంత ట్రాక్షన్ రావాలి, నాకు కావాలని చెప్తారు. ఇప్పుడు ఇద్దరు ఏజెన్సీ అన్న చెప్పాలి, అది కుదరదు, నీకు అంత రాదు, ఇంతవరకు వస్తుందని, రైట్? ఇప్పుడు సరే అని తీసేసుకున్నారు అనుకో ప్రాజెక్ట్. ఇప్పుడు ఆ వ్యూస్ రావాల్సిందే. ఆ వ్యూస్ రావాల్సిందే అని ఏం చేస్తారు? ఆన్లైన్ యాడ్స్ రన్ చేస్తారు. లేకపోతే ప్రొడ్యూసర్ కూడా చెప్పుండొచ్చు, అరే యాడ్స్ రన్ చేయ కానీ నాకు ఇన్ని వ్యూస్ కావాలని. కానీ అంత బడ్జెట్లో సపోజ్ ఎక్స్ అమౌంట్ ఆఫ్ బడ్జెట్కి 1 మిలియన్ వ్యూస్ రావాలని చెప్పారనుకో. ఆ బడ్జెట్లో రావాలంటే మేబీ కష్టం ఉండొచ్చు. కరెక్ట్ సినిమా ఆడియన్స్, ఆ మూవీకి సంబంధించిన కాస్ట్ గురించి కానీ ఆ రిలేటెడ్ ఆడియన్స్కి పంపించాలంటే మేబీ కొంచెం కాస్ట్ అవుతుండొచ్చు. వర్కౌట్ అవ్వట్లేదని మెల్లగా ఏం చేస్తారు, తెలుగు స్టేట్స్ కాకుండా మొత్తం ఇండియాకి ఓపెన్ చేస్తారు టార్గెటింగ్. ఓకే, నీకు వ్యూ కాస్ట్ తగ్గిపోతుంది. ఇంకా వర్కౌట్ అవ్వట్లేదు అనుకో, ఇంకా నైరోబీలు ఇలాంటి కంట్రీస్ అన్నీ ఓపెన్ చేస్తారు, అక్కడ ఇంకా తక్కువ రావచ్చు కాస్ట్. ఓకే, సో అలా 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 నీకు వ్యూస్ పెరిగిపోతాయి. కానీ నువ్వు జెన్యున్ వ్యూసా కాదా అనేది చూడడానికి నీకు వ్యూస్ టు లైక్స్ అండ్ కామెంట్స్ రేషియో చూసుకోవాలి. ఎంత ఉండాలన్నా యావరేజ్గా రేషియో? అంటే అలా డెఫినెట్గా రూల్ ఏం లేదు. దేర్ ఈజ్ నో రూల్ దట్ సరే ఒక 1 మిలియన్ వచ్చిందనుకో, అట్లీస్ట్ ఒక మేబీ 10,000 లైక్స్ ఉండాలి టిపికలీ, ఒక 500 కమెంట్స్ అని ఉండాలి టిపికలీ. ఒక 1 మిలియన్ వ్యూస్కి మినిమం అంటున్నాను నేను, యూజువలీ నేను చూసిన దాంట్లో. సో అలా ఉంటే దెన్ యూ నో, చూస్తే తెలిసిపోతుంది నీకు. కొన్నిసార్లు ఏముంటుంది, నేను ఒక పెద్ద బ్రాండ్ది చూసా, ఆ బ్రాండ్కి వీడియో వ్యూస్ వచ్చేసి 1 మిలియన్ ఉండే, లైక్స్ ఫ్యూ హండ్రెడ్స్లో ఉన్నాయి, కామెంట్స్ ఏదో 10 or 20 ఉన్నాయి. అది పక్కా తెలుసు నాకు పెయిడ్ అని. సో జెన్యూనిటీ ఇలా చెక్ చేయవచ్చు మనం కొంచెం, అది ఎంతవరకు పెయిడో ఎంతవరకు పెయిడ్ కాదు. ఎందుకంటే అందరికీ ఈ వ్యూస్ అబ్సెషన్ ఉంది, ఈ వ్యూస్ పడితేనే మన ట్రైలర్ హిట్ అని. అది ఆప్టిక్స్ కోసం కూడా ఇంపార్టెంట్. అంటే పర్సెప్షన్ జనాలకి కూడా ఈ ట్రైలర్కి ఇంత వ్యూస్ వచ్చిందంటేనే అదొక సక్సెస్ అని చెప్పి. సో ఆ పాత్రలో కూడా వెళ్తుంటారు. ఎందుకంటే అది లేనిది జనాలు ఏమనుకుంటారు, అరే ఈ మూవీలో దమ్ లేదని. సో ఆ మినిమం వ్యూస్ అయితే రావాలనుకుంటారు. సో దీంట్లో ఒకటేంది, నువ్వు డైరెక్ట్గా యూట్యూబ్లో పోయి కొనొచ్చు, వ్యూస్ స్ప్రెడ్ చేస్తే అది యూట్యూబ్ విల్ స్ప్రెడ్ ఇట్ టు డిఫరెంట్ ఆడియన్స్. ఇంకోటి ఏంది, ఇంకా చీప్లో కావాలనుకో, బాట్స్ ఉంటాయి, ఫామ్స్ ఉంటాయి. నీకు మొత్తము ఫామ్స్ అంటే వేల ఫోన్స్ ఉంటాయి, వేల ఫోన్స్, మొబైల్ ఫోన్స్ పెట్టుంటాయి. ఆ మొబైల్ ఫోన్స్లో ఏంది, ఆ వీడియో నడుస్తూ ఉంటుంది, మళ్ళీ దాన్ని రీఫ్రెష్ చేసి ఇది చేసి ఆటోమేటిక్ ప్రోగ్రామ్లో రన్ చేస్తారు, నీకు వ్యూస్ పెరుగుతూ ఉంటుంది. కౌంట్ అవుతుంది అన్న మరి, ఒకటే ఐపీ అడ్రస్ నుంచి ఉంటుంది అంటే అవన్నీ వాళ్ళు సార్ట్అవుట్ చేసుకుంటారు, VPNలు పెట్టి ఇవన్నీ పెట్టిన తర్వాతనే అవి రన్ చేస్తారు. అదొక బిజినెస్. నువ్వు వాళ్ళకి ఇంత డబ్బులు కట్టేస్తే వాళ్ళ వ్యూస్ నీకు తీసుకొస్తారు. దానివల్ల నీ ఛానల్ పాడైపోతుంది, అన్ని రాంగ్ సబ్స్క్రైబర్స్ నీకు వస్తారు, నీ క్వాలిటీ తగ్గిపోతుంది. సో నెక్స్ట్ టైం నువ్వు వీడియో పెట్టినప్పుడు అసలు వ్యూస్ చాలా తక్కువ వస్తాయి. సో అదొక పెద్ద బిజినెస్. వ్యూస్ తీసుకురావడం, అందరికీ ఏం కావాలి, వ్యూస్ కావాలి, ఫాలోవర్స్ కావాలి, కానీ వాళ్ళకి అంత నాలెడ్జ్ ఉండదు ఈ గేమ్ గురించి. సో ఏంది, ఆ షార్ట్కట్లోకి వెళ్ళిపోతారు. ఇంతకుముందు PR గురించి మాట్లాడుకున్నాక కంపెనీస్ PR గురించి మాట్లాడాం. సెలబ్రిటీస్కి కూడా ఈ PR అనేది ఉంటుందా? నీకు అన్ని చోట్ల ఉంటుంది ఇది. ఇప్పుడు పాలిటిక్స్ సైడ్ ఉంటుంది, పాలిటిక్స్ ఎక్స్ప్లెయిన్ చేశారు. సెలబ్రిటీస్ ఎలా ఉంటుంది? అక్కడ కూడా సేమ్. ఇప్పుడు నీకు ఫ్యాన్ వార్స్ నడుస్తుంటాయి. ఫ్యాన్ వార్స్లో ఏమైపోతుంది అంటే చాలాసార్లు పెయిడ్ కూడా ఉండే అవసరం లేదు. పెద్ద పెద్ద ఆర్మీలు తయారవుతారు, లక్షల మంది ఉంటారు. ఒక ఆర్మీ వచ్చేసి వేరే ఆర్మీ మీద ఇది చేయాలి. ఒక ప్లేయర్ని సపోర్ట్ చేస్తున్నాం అనుకో, ఫర్ ఎగ్జాంపుల్, ఆ ప్లేయర్కి ఎవరైతే కాంపిటీషన్ ఉన్నారో అతని మీద స్టార్ట్ అయిపోతుంది. నీకే అంతెందుకు, ధోని మీద కూడా అయినాయి. నువ్వు ట్విట్టర్లోకి వెళ్ళు, నీకు ధోనివి కనిపిస్తాయి నెగిటివ్ ట్వీట్స్. అండ్ దాంట్లో ఏంది, నీకు ఒక 10 ట్వీట్లు కనిపిస్తాయి, అన్నిటికీ సేమ్ కంటెంట్ ఉంటుంది.
అక్కడ ఏంటంటే నీకు అర్థమైపోవాలి, ఈ 10 ట్వీట్లు వేరే వేరే అకౌంట్స్ నుంచి వెళ్ళాయి, సేమ్ ట్వీట్ ఉందంటే ఇది ఎక్కడో ఒక క్యాంపెయిన్. అది పెయిడ్ ఉండొచ్చు, అన్పెయిడ్ ఉండొచ్చు, కానీ ఇది ఒక క్యాంపెయిన్ నడుస్తుంది. ఆల్మోస్ట్ సిమిలర్ ట్వీట్స్ ఉంటాయి. నీకు ఇంకా వందల ట్వీట్ పెట్టారనుకో, అది ఇండియాలో ట్రెండింగ్ కూడా అయిపోవచ్చు, హ్యాష్ట్యాగ్లు. దానికి కూడా డబ్బులు కట్టి చేపించవచ్చు కావాలంటే. సో అన్ని చోట్ల ఇది అవుతుంది. ఇది ఎక్స్ట్రీమ్లీ బ్యాడ్. ప్లేయర్స్ ధోని గురించి తీశారు కాబట్టి మీకు వివిఎస్ లక్ష్మణ్తో, అంబటి రాయుడు గారితో ఇద్దరితో మంచి ఫ్రెండ్షిప్ ఉంది కదా. ఎనీ ఇన్స్పిరేషన్ క్వాలిటీ టు టేక్ ఫ్రమ్ దెమ్? స్పోర్ట్స్ అనే దాంట్లో నీకు టిపికలీ నువ్వు స్పోర్ట్స్ ఇండియా టీంలో కూడా చూస్తే, ఇన్ఫ్యాక్ట్ చాలామంది వచ్చి నాతో అంటారు, అరే నా దగ్గర అంత డబ్బులు లేవు, నేను కంపెనీ స్టార్ట్ చేయలేదు, నాది బ్యాడ్ లక్, నాకు ఇంకా కొంచెం డబ్బులతో పుట్టుంటే నేను ఇంకా బెటర్ చేస్తుండేనేమో అని. కానీ యాక్చువల్లీ నువ్వు చూస్తే నీకు ఎంత తక్కువ ఉంటే నీకు అంత ఎక్కువ ఛాన్స్ ఉంది సక్సెస్ అవ్వడానికి. డబ్బులు తక్కువ ఉంటే నీకు అంత ఎక్కువ ఛాన్స్ ఉంది సక్సెస్. ఎట్లన్నా పాసిబుల్? నువ్వు ఒకసారి ఇండియన్ టీంని చూడు, రైట్? ఎవరెవరు బ్యాక్గ్రౌండ్ ఎక్కడెక్కడి నుంచి వచ్చారో నువ్వు చూడు, రైట్? దాంట్లో రిచ్ పీపుల్ వాళ్ళ చిల్డ్రన్ ఎందరు ఉన్నారో చూడు, నీకు హార్డ్లీ ఉంటారు. ఒక్కొక్కరు బ్యాక్గ్రౌండ్ చాలా చిన్న చిన్న బ్యాక్గ్రౌండ్స్ నుంచి వచ్చిన వాళ్ళు. సిరాజే తీసుకో, మన హైదరాబాద్ సిరాజ్ ఆటో డ్రైవర్ సన్ ఎలా వచ్చాడు మరి ఇండియాకి? అతనిలో అంత హంగర్ ఉంటుంది. నీకు ఎంత కంఫర్ట్ ఉంటుందో, నీకు ఎంత డబ్బులు ఆల్రెడీ ఉన్నాయో, నీకు ఎంత ఫెసిలిటీస్ ఆల్రెడీ ఉన్నాయో, నువ్వు అంత కంఫర్టబుల్ ఉన్నావు. నీకు ఎంత కంఫర్టబుల్ ఉంటే నీ హంగర్ అంత తగ్గిపోతుంది, ఆకలి అంత ఉండదు నీకు, రైట్? సో వీళ్ళకేంది అసలు ఇది చేయకపోతే ఇంకా నా లైఫ్లో ఇంకా సెకండ్ థాట్ లేదు, ఇంకా నాకు ఇది చేయాల్సిందే అని అంత అగ్రెషన్లో పోయినప్పుడు నువ్వు బాగా చేస్తావు, రైట్? సో వెన్ ఇట్ కమ్స్ టు ఒక్కొక్క ప్లేయర్ మళ్ళీ డిఫరెంట్ ఉంటారు. నువ్వు ప్లేయర్స్ గురించి అడిగావు కాబట్టి, ఇప్పుడు వివిఎస్ లక్ష్మణ్ గారు అండ్ రాయుడు ఆర్ డిఫరెంట్ పర్సనాలిటీస్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లేయర్స్. ఇప్పుడు లక్ష్మణ్ భాయ్ చూసాం మేము. లక్ష్మణ్ భాయ్ చాలా అంటే చాలా అందరు డిసిప్లిన్ అనేది కామన్, స్పోర్ట్స్లో అది కామన్. సో ఆయన ఒక చాలా డిసిప్లిన్తో వర్క్ చేశాడు. అండ్ ఎక్కువ అంత ఏమంటావు డిస్ట్రాక్షన్స్ అసలు ఉండవు. ఎవ్రీ డే సేమ్ రొటీన్ చూస్తూ అనేది వచ్చాడు. ఇప్పుడు రాయుడు అనుకో, రాయుడు ఒక డిఫరెంట్ పర్సనాలిటీ. మళ్ళీ రాయుడు ఏంటంటే ఆయనకు ఒక ఒపీనియన్ ఉందంటే ఆయన వాయిస్ చేస్తాడు, ఆయన హోల్డ్ బ్యాక్ చేయడు. ఇప్పుడు అది అవతలోడు ఎలా అనుకుంటాడో సెకండరీ, ఆయనకు ఒక ఒపీనియన్ అనిపిస్తే ఆయన చెప్తాడు. ఆయనకు కూడా అసలు ఏం బ్యాక్గ్రౌండ్ లేదు. ఆయన ఏం బ్యాక్గ్రౌండ్ లేనిది ఇండియాకి 50 మ్యాచెస్ ఆడాడు అండ్ చాలా బాగా పర్ఫామ్ చేశాడు. ఐపీఎల్లో రికార్డ్ 6 IPLs ఉన్నాయి ఆయనకి. సో ఆయన ఆ బ్యాక్గ్రౌండ్ ఉంది. ఇప్పుడు తిలక్ వర్మని తీసుకుంటాం, ఆయన కూడా ఈ కేమ్ ఫ్రమ్ హంబుల్ బ్యాక్గ్రౌండ్. సో వీళ్ళందరికీ ఈ వాళ్ళకు కష్టం అంటే ఏందో తెలుసు. ఈ స్పోర్ట్స్లో సినీ ఫీల్డ్లో చూస్తే, సినీ ఫీల్డ్లో కూడా చాలా కష్టపడాలి. ఒక ఆపర్చునిటీ దొరకాలంటే ఎంత తిరుగుతూ ఉంటారంటే నాకే బాధేస్తుంది. ఒక్క ఆపర్చునిటీ అట్లీస్ట్ స్పోర్ట్స్లో నీకేందంటే నువ్వు ఈ లీగ్లో టాప్ లెవెల్ లీగ్లో ఛాన్స్ దొరకకపోయినా కొంచెం లోవర్ లెవెల్ లీగ్లో ఎక్కడెక్కడో కొంచెం ఛాన్సెస్ దొరుకుతుంటాయి మ్యాచెస్లో. సినీ ఫీల్డ్లో అయితే ఒక్క ఛాన్స్ దొరకాలంటే అది ఇంకా దేవుడు దిగి రావాలి చాలాసార్లు. సో ఇప్పుడు ఇట్స్ గెటింగ్ బెటర్ అండ్ బెటర్ ఎందుకంటే నంబర్ ఆఫ్ మూవీస్, ఈ ఓటీటీస్ అన్ని ఇంక్రీజ్ అవుతున్నాయి. ఆ రోజుల్లో మూవీస్ కూడా తక్కువ. సో యా అన్న, సినీ ఫీల్డ్ అన్నారు కాబట్టి ఈ మధ్య అఖిల్ పెళ్ళిలో మిమ్మల్ని చూశాను. సో హౌ ఈజ్ యువర్ రిలేషన్ విత్ అఖిల్? అఖిల్ నాతో అంటే అది మోర్ దెన్ 10 years నుంచి రిలేషన్ ఉంది. అఖిల్కి ఈజ్ అ వెరీ గుడ్ క్రికెటర్. సో అతను ప్రొఫెషనల్లీ ట్రైన్ చేశాడు ఆస్ట్రేలియాలో. సో అక్కడ బాగా కనెక్ట్ అయ్యాం. అండ్ ఈ CCLలో నేను ఉండడం వల్ల ఎవ్రీ ఇయర్ మాకు చాలా ఇంటరాక్షన్ అప్పుడు అవుతుండే. అక్కడ అలా నుంచి బాగా మంచి ఫ్రెండ్ అయ్యాడు, రైట్? సో చాలా ప్యాషన్ ఉంది క్రికెట్లో. అండ్ నేను అన్నీ మాట్లాడతాను. నేను కూడా మూవీస్ గురించి అతనితో చాలా డిస్కస్ చేస్తాను, కానీ నాకు మూవీస్ గురించి అంత డెప్త్ లేదు టు అండర్స్టాండ్. సో అడ్వైస్ నేను ఏదో పెద్ద నాకు ఆ సబ్జెక్ట్ తెలుసు, నీకు ఇలా చేయాలి అలా చేయాలని మన జాబ్ కాదు, మనం అవన్నీ చేయం. కానీ అది కాకుండా వేరే ఫ్రెండ్షిప్ చాలా ఓపెన్గా వి డిస్కస్ సో మెనీ థింగ్స్. సో ఒక కనెక్షన్ ఉంటుంది కొందరితో, యూ బికమ్ క్లోజ్. సో అలానే అఖిల్తో నేను నా ఒపీనియన్ ఏమున్నా ఓపెన్గా చెప్పేస్తా. అతను కూడా నాతో మాట్లాడతాడు, ఒక కంఫర్ట్ ఉంది. ఓకే. అండ్ CCL జర్నీలో మీకు ఏదైనా మంచి రిలేషన్షిప్ ఎవరితోటైనా ఫామ్ అయిందా అన్న? డెఫినెట్లీ చెప్పినట్టు అఖిల్తో ఉంది. అండ్ నాకు CCL అనగానే, ప్లేయర్స్ అనగానే తమన్ గుర్తొస్తాడు. తమన్ అసలు గ్రేట్ క్యారెక్టర్.
అంటే ఆయన ఉంటే నీకు అసలు అక్కడ ఉండే వైబే వేరే. ఫస్ట్ ఫుల్ కామెడీ ఉంటుంది. ఎంత మ్యాచ్ సిచ్యువేషన్ ఎంత సీరియస్ ఉన్నా తమన్ దగ్గర నుంచి ఒక జోక్ ఉంటుంది, రైట్. అండ్ ఆయన ఎంత ప్యాషనెట్ అంటే మొన్న రీసెంట్గా కలిసినప్పుడు ఆయన అన్నాడు నాకు ముందే, నిరంజన్ నేను ఎవ్రీ వీక్ ఆయనకు మ్యాచ్ పడాల్సింది, సండే రోజు మ్యాచ్ ఆడితేనే నాకు అదొక పెట్రోల్ లాగా నా మ్యూజిక్ కోసం అని అంటాడు. సో మొన్న కలిసినప్పుడు ఏం తమని ఇంకా నడుస్తుందా ఎవ్రీ వీక్ మ్యాచ్ అంటే, ఏం మాట్లాడుతున్నావు ఈ వీక్ 4 ఆడినా అన్నాడు. సో అంటే బ్యాక్ టు బ్యాక్ కూడా ఆడతాడు, సేమ్ డే 1-2 మార్నింగ్ 1 మ్యాచ్ ఈవినింగ్ 1 మ్యాచ్ కూడా ఆడొచ్చు, అంత పిచ్చి ఆయన క్రికెట్ అంటే. అండ్ వన్ ఆఫ్ ద మోస్ట్ జనరస్ పీపుల్. ఇంకా ఫ్రెండ్ వచ్చాడు కలవడానికి, అరే ఫ్రెండ్ చలో పద CCL మ్యాచ్ అని తీసుకెళ్ళిపోతాడు, ఆయనకు రూమ్ బుక్ చేస్తాడు, అన్నీ చేస్తాడు, అన్నీ ఆయన్నే టేక్ కేర్ చేస్తాడు. తెలుగు వారియర్స్ టీంలో ఒక మేనేజర్ ఉన్నాడు అరుణ్ అని, మొన్న యూఎస్కి వెళ్తున్నాడు తమన్ ఏదో మ్యాచ్ ఆడడానికి, తెలుగు టీం ఏదో వెళ్తుంటే అరుణ్ని కూడా తీసుకెళ్ళిపోయాడు. వాడైతే ఎంజాయ్, ఇంకా అన్నా నన్ను తమన్ పిలిచాడు, నేను ఇంక యూఎస్ వెళ్తున్నా నేను అంటే జస్ట్ ఇమాజిన్ ఆయన నేచర్, ఫుల్ ఫన్, వెరీ జనరస్, అసలు ఎంజాయ్ చేస్తావు తమన్ సరౌండింగ్లో ఉండే. అండ్ స్టేడియంలో కూడా ఉంటే నార్మలీ తమన్ బ్యాటింగ్ వచ్చినప్పుడు కానీ బౌలింగ్ వచ్చినప్పుడు కానీ అది ఏదైతే క్రౌడ్ లేస్తుందో, ఇంకా బిగ్గెస్ట్ ఆఫ్ స్టార్స్కి ఎంత హైప్ వస్తుందో అంత వస్తుంది. సో తమన్ అనేది వెరీ వెరీ స్పెషల్ మెమరీస్ అండ్ ఎక్స్పీరియన్సెస్ ఆయనతో. అవునన్నా, ఇంత రిచ్ క్లాస్ వాళ్ళతో మీరు తిరుగుతారు కదా, నార్మల్గా నేను నా ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళినా, లేదంటే మీరు నార్మల్గా ఇప్పుడు ఏమంటారు నాన్ సెలబ్స్తో, నాన్ హై నెట్వర్త్ ఇండివిజువల్స్తో బయటికి వెళ్ళినప్పుడు మాటలు ఏముంటాయి, అయితే పాలిటిక్స్ గురించి, లేదు అంటే సినిమా గురించి, లేదంటే నెక్స్ట్ ఏం తిందాం రాబాయ్, ఇంతే ఉంటుంది కదా. అలాంటి వాళ్ళ మధ్యలో ఎలాంటి మాటలు నడుస్తాయి అన్న బాతకాని? వెన్ యూ గో టు పీపుల్ ఎవరైతే చాలా సక్సెస్ఫుల్ ఉన్నారో, చాలా వెల్దీ ఉన్నారో, ఒకటి నేను ఏం అబ్జర్వ్ చేస్తానంటే, వాళ్ళు నార్మలీ వేరేళ్ళ గురించి ఇల్లుగా మాట్లాడరు, చాలా పాజిటివ్గా ఉంటారు. ఎలా గ్రో చేయొచ్చు, అరే అతను తెలుసు, ఓకే ఆ నెట్వర్క్ మనం ఆయనకు బెనిఫిట్ అయ్యి మనకు బెనిఫిట్ అయితే ఇంకేం చేయొచ్చు. టాపిక్స్ కూడా వేరేగా ఉంటాయి, నాకు అసలు కొన్ని అర్థం కావు. వాచ్ల గురించి ఉంటాయి, వాచ్ల గురించి చాలా ఉంటుంది. నీకు రిచ్ ఫ్యామిలీస్కి వాచ్ ఈజ్ వెరీ బిగ్ థింగ్, కోట్లలో వెళ్తుంది ఒక్కొక్క వాచ్ కాస్ట్, రైట్. అండ్ నీకు వాచ్ యూజువలీ కాస్ట్ ఎప్పుడైతే 10 లక్షలు 20 లక్షలు దాటుతుందో, నాకు తెలియని కూడా తెలియకుండే దానికి ఒక మార్కెట్ ఏంటంటే 20 లక్షలు వాచ్ ఈరోజు కొంటే కరెక్ట్ది, నీకు మేబీ 2-3 ఇయర్స్లో అది 30 లక్షలు అయిపోతుంది, 50 లక్షలు కూడా అవుతుంది. తగ్గాలి కదన్నా, లిమిటెడ్ ఎడిషన్ ఉంటే. తగ్గాలనేది లో కాస్ట్, అంటే దాంతో కంపేర్ చేస్తే లోవర్ కాస్ట్ వాచెస్ నీకు ఏదైతే అంత ఎక్స్పెన్సివ్ ఉంటాయో, ఈ వాచ్ కంపెనీలో వాళ్ళు కూడా ఏంది, వాళ్ళకు కూడా మంచి బుర్ర ఉంది, వాళ్ళు కూడా ఇన్నే చేస్తారు, 100నే చేస్తారు. 100 చేసినప్పుడు అందరికి ఏమనిపిస్తుంది, అరే 100 ఉన్నాయి నాకు ఒకటి ఉండాలి. వాళ్ళకు మళ్ళీ అరే నువ్వు ఏం వాచ్ వేసుకున్నావు అని ఉంటుంది. ఆ వాచ్ చూసి కూడా అందుకే చాలా ఏమంటారు, నీ వాచ్ ప్రకారం నేను జడ్జ్ చేస్తారని కూడా చెప్తారు, రైట్. ఎందుకంటే అక్కడ వాచ్ అనేది ఒక అసెట్ అయిపోయింది. ఆ అసెట్ ఏంది, ల్యాండ్ లాగా గ్రో కూడా అవుతుంది. నాకు అదొక కొత్త సబ్జెక్ట్ ఉండే, అది ఉంటుంది. నీకు ప్రైవేట్ జెట్స్ గురించి ఉంటుంది, అంటే ఏ మోడల్ తీసుకోవాలి, అది కొనడం కష్టం, అంత ఈజీగా కొనలేవు దాన్ని, అది వెరీ వెరీ ఎక్స్పెన్సివ్. దాంట్లో మళ్ళీ యూజ్డ్ ఉంటుంది న్యూ ఉంటుంది. దాంట్లో యూజువల్లీ ఏం చేస్తారంటే, ఒకవేళ ఎవరైనా కొన్నా లీజుకి ఇచ్చేస్తారు, ఎవరైనా ఆపరేటర్ ఉంటారు, వాళ్ళు వేరేళ్ళకి చలో బై నువ్వు చెన్నైకి పోయిరా, నీకు 4 లక్షలని ఒక కాస్ట్ ఉంటుంది, నువ్వు ఆ ఫ్లైట్ అక్కడ గంటకో 2 గంటలకో 5 గంటలకో పెట్టి మళ్ళీ వాపస్ వస్తావంటే ఇంత అవుతుందని ఎవరో నడిపిస్తుంటారు. సో ఆ మెయింటెనెన్స్ అంతా దాంతో కవర్ అయిపోతుంది. ఓకే. సో ఇలాంటి కాన్వర్జేషన్స్ ఉంటాయి. ఫస్ట్ స్టార్టింగ్లో నాకు అర్థం కాలేదు. ఈవెన్ మరి ప్రైవేట్ జెట్ ఉందా అన్న మీకు? ఉంటే మనకు ఇంత టైం ఉండదు కదా ఇక్కడ కూర్చొని ఇవన్నీ మాట్లాడడానికి. కానీ నేను చెప్పేది ఏంటంటే, అక్కడ నేను ప్రైవేట్ జెట్ ఎక్స్పీరియన్స్ కూడా నేను వెళ్ళాను. సరే ఎయిర్పోర్ట్లో మనం లైన్లో నిల్చుంటాం, ఇది బేగంపేట ఎయిర్పోర్ట్లో ఉంటాయి, అక్కడ నుంచి వెళ్తాయి చాలా ప్రైవేట్ జెట్స్. ఇక్కడ మెయిన్ ఎయిర్పోర్ట్ నుంచి కూడా వెళ్తాయి. ఓకే. అక్కడ వెళ్తున్నప్పుడు కార్ వెళ్తూనే ఉంది దగ్గరికి వెళ్ళిపోతుంది ఫ్లైట్ దగ్గరికి. అక్కడ నుంచి దిగి డైరెక్ట్ లోపల ఎక్కడం, ఏదో ఒక చెక్ ఉంటుంది, దాని తర్వాత ఎక్కేసడం. అదేంటంటే నీ కార్లో ఎక్కినట్టే. కార్లో ఎక్కిన తర్వాత నేను ముందు కూడా చెప్పాను, భయం వేసింది నాకు.
ఇంత అంత చిన్నది ఎగరడము, అది కూడా షేక్ ఎక్స్పీరియన్స్ అయినప్పుడు ఎట్లుండే అన్న ప్రైవేట్ జెట్లో వెళ్ళినప్పుడు? వద్దబ్బా ప్రైవేట్ జెట్. మాకు కరెక్ట్ ఒక 100 మంది కనిపిస్తేనే మన బ్రెయిన్ సెట్ అవుతుంది. 3-4 కనిపిస్తే దీనికి ఏమైపోతుందో ఏందో ఆ టెన్షన్లోనే అయిపోయింది నాది. నేను అన్న చాలాసార్లు ప్రైవేట్ జెట్లో, దాని తర్వాత కూడా నన్ను అన్నారు, అరే రండి ప్రైవేట్ జెట్ మనది ఉందంటే, వద్దు నేను ఇండిగోలో వచ్చేస్తా బాబు, 3000 టికెట్ కొని వస్తా, నాకు ఇది వద్దు, నాకు ఇది అవుతుందని. కానీ టాపిక్స్ ఏవైతే ఉంటుందో నీకు ఇప్పుడు అంత డబ్బు ఉన్నప్పుడు నీ టాపిక్స్ కూడా మారుతాయి కదా, ఇంకా ఎలివేట్ అవుతుంటాయి టాపిక్స్. సో అక్కడక్కడ వాళ్ళ కేటగిరీస్లో అరే ఏది ఉంది, ప్రాపర్టీ మీద చాలా ఉంటుంది. ఎస్పెషల్లీ ఏపీ తెలంగాణలో ప్రాపర్టీ అనేది వెరీ బిగ్ థింగ్. సరే ఇది ఎట్లా ఫ్లిప్ చేయాలి, అది ఎక్కడ తీసుకెళ్ళాలి. సో గ్రోత్ టాపిక్స్ చాలా ఉంటాయి. అండ్ మిగతావి ఇవన్నీ ఖర్చులు చేయాల్సిందన్నీ ఇలాంటివి ఉంటాయి, హాలిడేస్ మీద ఉంటాయి. కానీ ఒకటి అబ్జర్వ్ చేసింది పాజిటివ్ ఉంటుంది చాలా టాపిక్స్. అండ్ నీకు కూడా ఎవరు సెట్ అవుతారో చూడాలి. ఇప్పుడు జస్ట్ బికాస్ రిచ్ ఉన్నారని ప్రతి ఒక్క సర్కిల్లో పోయి నువ్వు కూర్చున్నావు అనుకో, సెట్ అవ్వదు అది. నాకైతే ఎవరికైతే ఏదో చేయాలని ఉంది, గ్రో అవ్వాలని ఉంది, సరే వీళ్ళు ఇప్పుడు ఈ స్టేజ్ ఉంది, దీన్ని నెక్స్ట్ స్టేజ్ ఎలా తీసుకెళ్లాలో, నీకు ఫ్యామిలీ బిజినెసెస్లో ఇంకా 100 ప్రాబ్లమ్లు ఉంటాయి అన్న. నార్మల్గా ఇప్పుడు ఈ మిడిల్ క్లాస్ వాళ్ళైనా బిలో మిడిల్ క్లాస్ వాళ్ళైనా వాళ్ళ ప్రాబ్లమ్స్ ఎట్లుంటాయి? కామన్ స్టేట్మెంట్ ఏముంటుందంటే, కష్టాలన్నీ నాకే ఉన్నాయి రాబాయ్, జుబ్లీల్స్, బంజారా హిల్స్ లాంటి బంగ్లాలు ఉన్న వాళ్ళకి వాళ్ళకేముంది, కోట్లలో పైసలు ఉన్నాయి, వాళ్ళకేం కష్టాలు ఉండవు, మంచి రిచ్ లైఫ్, వాళ్ళ నాన్న సంపాదించిండు, తాత సంపాదించిండు, ఆ జనరేషన్స్ నుంచి వచ్చిన వెల్త్ తోటి వీళ్ళు సంపాదించుకుంటున్నారు, కష్టాలు ఏముండవు వాళ్ళకి, కష్టాలన్నీ మనకే అని అంటారా? అంటే రిచ్ క్లాస్లో పుడితే కష్టాలు అనేటివి ఉండవా అన్న? నీకు ఒకటి చెప్తా, కొన్నిసార్లు చాలామంది రిచ్లో కూడా ఏమనిపిస్తుంది అంటే, ఈ టెన్షన్లలో ఈ డబ్బంతా ఎందుకు రా బాబు, మిడిల్ క్లాస్లో పుట్టుంటే బాగుంటుండే కదా అని కూడా అనిపిస్తుంది. మరి రాసియచ్చు కదా. నువ్వు దీన్ని నా మ్యానిపులేషన్ చేయొద్దు. సో అంటే నువ్వు రాసిస్తే నువ్వు తీసుకోగలుగుతావు అంటే ఓకే, దాంట్లో డెట్స్ ఉంటాయి, కాంప్లికేషన్స్ ఉంటాయి, చేతికి వచ్చేది దక్కుంటుంది. నీకు ఫ్యామిలీ బిజినెస్ అనేది ఉంది. ఫ్యామిలీ బిజినెస్లో చాలా కాంప్లికేషన్స్ ఉంటాయి, ఇంకా రెగ్యులర్ బిజినెస్ కన్నా ఎక్కువ ఉంటుంది, రైట్? ఎందుకంటే వాళ్ళ పిల్లలు వస్తారు, పిల్లలు వచ్చిన తర్వాత నువ్వు వాల్యూ, వాళ్ళ ప్రాపర్టీ వాల్యూస్ కానీ, వాళ్ళ బిజినెస్ వాల్యూ కానీ, ఇన్కమ్ కానీ చాలా ఎక్కువ ఉంటుంది. కానీ నేను పర్సనలీ విన్న స్టోరీస్, కొందరు నాకు తెలిసిన వాళ్ళ దగ్గర, వాళ్ళ చేతికి ఏం రాదు, వాళ్ళ చేతికి మంత్లీ ఇంత ఇన్కమ్ అన్నట్టు ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంది, వాళ్ళు బయట కూడా పని చేయలేదు ఎక్కువ, ఎందుకంటే దీంట్లోనే ఉండే, సో అక్కడే పని చేస్తుంటారు, ఎక్స్పోజర్ కొంచెం తక్కువ ఉంటుంది, దానివల్ల డబ్బులు బ్యాక్ ఎండ్లో ఫుల్ ఉంటుంది, నీకేం కావాలన్నా కొనిస్తారు, అవన్నీ అవుతుంది. కానీ నీ వరకు లిక్విడ్ క్యాష్, నీ రెస్ట్రిక్షన్ నీ వరకే ఉంటుంది. అదే నువ్వు ఓన్ బిజినెస్ చేసి మెల్లమెల్ల గ్రో చేస్తే నీ కంట్రోల్లో నీ ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. అక్కడ చాలాసార్లు అట్లా ఉండదు. దాని తర్వాత నీ ఫ్యామిలీకి ఇంత ఉండి, ఇప్పుడు మీ ఫాదర్ వాళ్ళ బ్రదర్ వాళ్ళ సిస్టర్, ఇవన్నీ అక్కడ చాలాసార్లు నేను అక్కడ కాంప్లికేషన్ చూసిన, ఈ ప్రాపర్టీ మీద, ఆ షేర్స్ మీద. అబ్బా ఇంకా నువ్వు ఆ ప్రాబ్లమ్స్ వింటే అసలు పిచ్చెక్కిపోవాలి. చాలాసార్లు అనిపిస్తుంది, వద్దురా బాబు నార్మల్ లైఫ్ ఉంటే చాలు, ఇవన్నీ ఎందుకని. అలాంటి స్టేజెస్ కూడా వస్తాయి. అంటే రిచ్గా ఉండడం కూడా ప్రాబ్లమే అనమాట. అట్లేం చెప్పను అని నువ్వు రిచ్గా ఉండడం ప్రాబ్లం కాదు, కానీ అక్కడ వాళ్ళకు ప్రాబ్లమ్స్ ఉండవు. ప్రాబ్లమ్స్ అట్లున్నాయి అన్న, పాపం వాళ్ళకి ప్రాబ్లమ్స్ అంటే ఎవరిది అన్ని లెవెల్స్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అబ్బా రిచ్ ఇంకా రిచ్ అవ్వాలని చాలామందికి డబ్బులు వచ్చేసాయి, 100 కోట్లు వచ్చాయి, 1000 కోట్లు వచ్చాయి. కొందరుమందికి కావాలి, ఐడెంటిటీ క్రైసిస్ ఉంటుంది వాళ్ళకి. ఏంటంటే వాళ్ళ మటుకు వాళ్ళకు ఒక ఐడెంటిటీ ఉండాలి, ఎక్స్పోజర్ రావాలి. ఎలా? ఎందుకంటే వాళ్ళ పేరెంట్స్ బిల్డ్ చేశారు. ఎక్కడ పోయినా ఎంత కష్టపడినా బయటికి పోయినప్పుడు అరే ఏముందరా వాళ్ళ పేరెంట్స్ చేసి పెట్టారు వీళ్ళకు, ఈయన ఎందుకు కష్టం పడే అవసరం. ఎంత కష్టపడినా ఇప్పుడు ఆయనకు ఎంత ఫ్రస్ట్రేటింగ్ ఉంటుంది, అరే నేను ఈ కంపెనీని ఒక 100 కోట్ల నుంచి 1000 కోట్ల వరకు తీసుకెళ్ళా, కానీ అయినా నాకు ఐడెంటిటీ రావట్లేదు. సో ఆ క్రైసిస్లు ఉంటాయి. అండ్ ఎప్పుడైనా నీకు సరే 100 ఉంది, నాకు 1000 కావాలని పోతుంటారు, ఇంకా అది వెళ్తూనే ఉంటుంది. ఒక బియాండ్ అ పాయింట్ డబ్బుల గురించి ఉండదు. నేను వాళ్ళ మార్కెట్లో ఎట్లా టాప్ ఉండాలి, లేకపోతే ఆ పక్కనోడు వస్తాడు, ఆడు కామ్గా ఉంటాడా, ఉండడు, అరే ఆడికి 500 వచ్చిందంట, వాళ్ళ దగ్గర ఇంత ఉందంట, నీదేందని అడుగుతాడు. ఇప్పుడు ఇదే అమ్మా 500 ఉందా, ఇప్పుడు నేను 500 చేయాలి, ఆ జర్నీలో ఉంటాడు, ఇంకా దాంట్లో వచ్చే టెన్షన్లో దాంట్లో. ఇక్కడేమో మార్కుల కోసం కొట్లాడితే ఆడనేమో పైసల కోసం అన్న. ఈ దేనికైనా ఉండొచ్చు. ఈ ప్రాబ్లమ్స్ నీకు కొంచెం యాక్చువల్లీ సిమిలర్లే ఉంటాయి. డబ్బుల గురించి ఉంటాయి, అసెట్స్ ప్రాపర్టీస్ గురించి ఉంటాయి, రైట్? ఐడెంటిటీ గురించి ఉంటుంది. ఇది ఏ ఇన్కమ్ లెవెల్లో ఉన్నా ఉంటాయి. సో నువ్వు రిచ్ అయిపోతే నువ్వు సెట్ అయిపోతావు అని అనుకోవద్దు.
చాలా తక్కువ మందికి కంట్రోల్ ఉంటుంది. అన్న డిజెటీలో సినిమా చేశారా? చూశాను. పార్ట్ 1లో ఎండింగ్కి ఒక డైలాగ్ ఉంటుంది అన్న, బాగా డబ్బున్న వాళ్ళు ఆడుతారు చూడు గోల్ఫ్ అని చెప్పి, అది ఆడేసి వస్తున్నా అని చెప్పి చెప్తాడనమాట. ఈ గోల్ఫ్ అనేది ఎందుకు హై క్లాస్ వాళ్ళే ఆడతారు? అంటే అది కల్చర్ లాగా, అది ఇక్కడ ఇండియా నుంచి వచ్చింది కాదు, మేబీ యూఎస్ నుంచి లాంటి కంట్రీస్ నుంచి అక్కడ అలా సెట్ అయిపోయి అలా వచ్చింది. అదేంటంటే అంత యాక్సెసబుల్ స్పోర్ట్ కాదు, అంతే ఎవరంటే వాళ్ళు పోయి ఆడడానికి కష్టం, ఎందుకంటే దాని కాస్ట్ కూడా అలా ఉంటుంది, మెంబర్షిప్ కానీ ఏది కానీ. ఇప్పుడు మన హైదరాబాద్లోనే క్లబ్ ఉంది ఒకటి గాల్ఫ్ రిలేటెడ్, ఇప్పుడు దాంట్లో నువ్వు మెంబర్షిప్ తీసుకోవాలనుకో 50 లక్షల కన్నా ఎక్కువ ఉంటుంది. 50 లక్షల మెంబర్షిప్ మళ్ళీ మంత్లీ నువ్వు ఏదో 2000 రూపీస్ 1000 ఏదో ఉంటుంది, నీకు మెంబర్షిప్పే కాస్ట్ అంత ఉంది. అంత పైసలు పెట్టాలన్న? అవును, ఎందరు మంది పెట్టగలుగుతారు? ఓన్లీ కొందరు మంది. అదే కమ్యూనిటీ అక్కడ ఫామ్ అవుతుంది, వాళ్ళే పోయి ఆడతారు. దాంట్లో వేరే వాళ్ళు కూడా పోయి ఆడొచ్చు, కానీ నువ్వు మెయిన్ మెంబర్ అవ్వాలంటే దాంట్లో సమ్ టైప్ ఆఫ్ మెంబర్షిప్ ఉంది, దాంట్లో అవ్వాలంటే అంత ఉంటుంది. అండ్ మెల్లమెల్లగా ఏంటంటే నువ్వు అలాంటి వాళ్ళనే అట్రాక్ట్ అవుతారు. అండ్ గాల్ఫ్ అనేది ఏంటంటే నువ్వు యూజువలీ రిచ్ అయిన వాళ్ళు ఒక ఏజ్ గ్రూప్ తర్వాత ఆ వెల్త్ జనరేట్ చేసుకుంటారు, ఒక 45, 50, 60లో ఆ వెల్త్ వస్తుంది. వాళ్ళకి ఏంటంటే వాళ్ళు లాట్ ఆఫ్ రిచ్ పీపుల్ చాలా డిసిప్లిన్, ఎస్పెషల్లీ ఎవరైతే ఆ కంపెనీని బిల్డ్ చేసి వాళ్ళు రిచ్ అయ్యారో చాలా డిసిప్లిన్ ఉంటుంది. సో మార్నింగ్ 5-6కి లేస్తారు, అది లేచిన తర్వాత వాళ్ళు స్పోర్ట్ ఏదో యాక్టివిటీ ఉండాలి వాళ్ళకు. గాల్ఫ్ అనేది ఇట్స్ అ గ్రేట్ యాక్టివిటీ బికాస్ చాలా నీకు వాకింగ్ ఉంటుంది, దాంట్లో చాలా వాకింగ్ ఉండి ఒక కాంపిటీషన్ లాగా ఉంటుంది, ఒక మంచి ఇంట్రెస్టింగ్ స్పోర్ట్ లాగా ఉంటుంది. సో వాళ్ళకు కూడా మోర్ ఇంట్రెస్టింగ్, జస్ట్ ఊరికే జిమ్లో పోయి ఎక్సర్సైజ్ చేసి బోర్ కొట్టే బదులు ఇలాంటి గేమ్ ఆడితే ఇంట్రెస్టింగ్ అవుతుంది, అప్పుడు ఆటోమేటిక్ గేమ్ అవుతుంది. అండ్ గాల్ఫ్ ఎలాంటి స్పోర్ట్ అంటే ఈ ఫుట్బాల్ లాంటిది కాదు, దడ పడగెత్తడం ఉండదు. సో వాళ్ళే కలిసి ఉంటారు, మాటల్లో చాలా డీల్స్ అయిపోతుంటాయి, నీ కమ్యూనిటీ ఫామ్ అయిపోతుంది కదా. కమ్యూనిటీ ఫామ్ అయిపోతున్నప్పుడు ఇప్పుడు నువ్వు రియల్ ఎస్టేట్ డెవలపర్ ఉన్నాడు అనుకో, నా దగ్గర రిచ్ అంటే నాకు డెఫినెట్ ల్యాండ్స్ ఉంటాయి. అవును, నువ్వు మెల్లమెల్లగా నీ ఇద్దరికి డైలీ ఆడుతూ నీ మీద ట్రస్ట్ పెరుగుతుంది. నాకు ఒక రోజు అంటూ అరే నా ప్రాపర్టీస్ ఉంది నువ్వే డెవలప్ చేస్తే బాగుంటుంది కదా, అలా మాటల్లో డీల్ అయిపోతుంది. సో యాక్చువల్లీ అలా ఇట్స్ అ గుడ్ కల్చర్, స్పోర్ట్ని దాంట్లో క్లబ్ చేయాలి. అన్న ఇప్పుడు నార్మల్గా ఒక సోషల్ మీడియాలో యాప్ వాడుతున్నప్పుడు ఏదో ఒక ప్రోడక్ట్ గురించి మనం ఒక 2-3 డేస్ బ్యాక్ చూసినాం అనుకోండి, లేదా ఒక 6 మంత్స్ బ్యాక్ చూసినా, మన మైండ్లో దాని గురించి తలుచుకుంటే మళ్ళీ ఒక 2 డేస్లోనో 3 డేస్లోనో ఆ ప్రోడక్ట్ గురించి అయినా సెలబ్రిటీ గురించి అయినా ఫీడ్లు వస్తుంది. అసలు మన మైండ్ని మన ఫోన్ చదువుతుంది అంటారా అన్న? మైండ్ ఫోన్ చదవడం అనేది ఇంపాసిబుల్. ఇప్పుడు ఆబ్వియస్లీ చాలా క్లెయిమ్స్ ఉన్నాయి, ఇప్పుడు ఫోన్స్ యాప్స్ అన్నీ మనం చెప్పేటివన్నీ వింటాయని. కానీ ఇప్పుడు యాక్చువల్లీ నువ్వు యాపిల్ డివైసెస్ చూస్తే అది చాలా కష్టం, అన్లెస్ పర్మిషన్ ఇస్తే కానీ అది వినలేవు. అవును. సో నేను ఈ సబ్జెక్ట్ మీద డీప్ కూడా వెళ్ళాను, చాలామందితో మాట్లాడాను, అలాంటి కంపెనీస్లో పనిచేసేటోళ్ళతో మాట్లాడాను. సో వాళ్ళు ఏమన్నారంటే ఒక కాన్సెప్ట్, వాళ్ళ ప్రకారం ఒక కాన్సెప్ట్ ఉంది కాల్డ్ రీసెన్సీ బయాస్. అంటే నువ్వు ఏమైతే ఆలోచిస్తున్నావు నీ మైండ్లో రెగ్యులర్ ఉంది, రైట్, నువ్వు ఏదో ప్రోడక్ట్ కోసం ఆలోచిస్తున్నావు, నువ్వు ఎక్కడో ఏదో పోయి యాక్టివిటీ చేసావు, సోషల్ మీడియాలోనో గూగుల్లోనో ఏదో క్లిక్ అన్న చేసావు, సర్చ్ అన్న చేసావు, ఏదో ఎప్పుడో చేసావు, అందుకని అది వస్తుందని అంటారు. కానీ నేను కూడా ఎక్స్పీరియన్స్ చేశాను, అసలు నేనైతే అసలు అది సర్చ్ చేయలేదని నాకు బాగా కాన్ఫిడెన్స్ ఉంది, కానీ అది ఫీడ్లో వస్తుంది. సో వాళ్ళ క్లెయిమ్ ఏంటంటే ఇంత డేటా, ఇప్పుడు మనం ఇంత మాట్లాడుతున్నాం, ఇంత డేటా అసలు స్టోర్ ఎలా చేయగలుగుతారు? బిలియన్స్ ఆఫ్ పీపుల్, 100 కోట్ల జనాలది డైలీ కాన్వర్జేషన్స్ నువ్వు ఒక సర్వర్లో స్టోర్ చేయాలంటే అంత స్పేస్ అసలు ఎలా ఉంటుంది, ఎలా పాసిబుల్ అని వాళ్ళ కౌంటర్ ఆర్గ్యుమెంట్, రైట్. సో వాళ్ళు ఏమంటారంటే మనం సబ్కాన్షియస్గా ఏదో యాక్షన్, ఏదో యాక్టివిటీ ఏదో చేసి ఉంటాం కాబట్టి అది వస్తుందని చెప్తారు. ఓకే, ఇప్పుడు అది ఇంకా డౌటే, అందరికీ డౌటే, ఎందుకంటే ఇన్ని ఇన్సిడెంట్స్ వస్తాయి కదా. అవును. సో అదేం చెప్పలేము, ఇంకా వీ డోంట్ నో. అన్న మీరు లాస్ట్ టైం ఒక దగ్గర చూసాను, డ్రైవర్లెస్ కార్స్ గురించి మాట్లాడారు కదా, ఇంకేదైనా ప్రోడక్ట్ ఉన్నాయన్న అలాంటిది? ఈ మధ్య అసలు ఏఐ వల్ల ప్రోడక్ట్ డెవలప్మెంట్ అనేది చాలా ఫాస్ట్ అయిపోయింది. ప్రోడక్ట్స్ కొత్తవి డే టు డే వేరేగా వస్తున్నాయి. నువ్వు ఫస్ట్ చూస్తే జకర్బర్గ్ మెటావర్స్ అన్నాడు, అలాంటి వేరే కాన్సెప్ట్స్ రావడం స్టార్ట్ అయింది. అవును. ఎందుకు నేను నీకు మొన్న ఒక స్టోరీ చెప్తా. నేను హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఇక్కడే హైదరాబాద్లోనే, ఓకే, డాక్టర్ కూర్చున్నాడు, వన్ ఆఫ్ ద టాప్ డాక్టర్స్. ఆయన కూర్చొని నాతో మాట్లాడుతున్నాడు. నేను చూస్తే ఆ గ్లాసెస్కి
నాకు అర్థమైపోయింది అది మెటా గ్లాసెస్. మెటా ఇంకా రేబ్యాన్ కలిసి ఒక గ్లాసెస్ ఇంట్రడ్యూస్ చేశారు. ఆ గ్లాసెస్లో సైడ్కి కెమెరాలు ఉన్నాయి. ఆ కెమెరాలు పెట్టంగానే నేను షేక్ అవడం స్టార్ట్ అయినా. అసలు ఇది ఏంది, మొత్తం డాక్టర్ ఉండి నన్ను రికార్డ్ చేస్తున్నారు ఏంది నా అని చెప్పేసి నేను అడిగా, డాక్టర్ అది ఎందుకు, కెమెరాస్ ఉన్నాయి కదా నన్ను రికార్డ్ చేస్తుండొచ్చు అంటే, అరే ఏం రికార్డ్ చేయవు, ఎందుకంటే అది ఓన్లీ రికార్డ్ చేస్తుంటే లైట్ వస్తుందని చెప్పి. ఇంకోటి ఏంటంటే ఆ గ్లాసెస్ వేసుకున్నప్పుడు సౌండ్ డైరెక్ట్ బోన్ త్రూ వస్తుందని చెప్పాడు. నేను అన్నా, మీరు చెవులో ఏమి వేసుకోలేదు, మీకు అసలు ఆడియో ఎలా వస్తుందని. వేసుకో చూడండి ఇచ్చారు, సాంగ్ ప్లే చేశాడు, క్లియర్ సౌండ్ వస్తుంది. ఓకే. సో ఆ గ్లాసెస్ అనేది చాలా ఫ్యాసినేటింగ్ ప్రోడక్ట్. కానీ నాకు ఇంకోటి ఏమనిపించింది అంటే, ప్రైవసీ దగ్గర ఇష్యూ వస్తే జనాలు వాడరు. ఆ మెటా గ్లాసెస్ అనేది నువ్వు అలా కెమెరాస్ పెట్టి నన్ను చూస్తుంటే నాకైతే కంఫర్ట్ లేదు. సో అలాంటివి డౌట్ఫుల్. కానీ ఇది చాలా ఇంట్రెస్టింగ్ ప్రోడక్ట్. నేను ఇంకా డాక్టర్ ఆయన అడ్వైస్ మర్చిపోయి ఆ గ్లాసెస్నే చూసుకుంటూ కూర్చున్నాను నేను. సో నాకు కొంచెం అన్కంఫర్టబుల్ ఉండే. ఇప్పుడు అద్దాలు ఎవరైనా పెట్టుకొని వస్తే మనం భయపడాల్సిందే. ఇప్పుడు నువ్వు ఏమేం చేస్తున్నావు, నీకు యాడ్స్ వస్తుందని చెప్తున్నావు, ఇంకా గ్లాసులు మరీ కెమెరాలు పెట్టి నేను చూస్తుంటే ఇంకా నీకు ఎట్లుంటుంది ఫీలింగ్? అసలు చాలా డైసీగా ఉంటుంది. అందరూ అదే అంటున్నారు కదన్న, ఏ వల్ల జాబ్స్ వెళ్తాయి పోతాయి అని చెప్పి అంటారు. ఇవాల్వ్ అవ్వకపోతే డెఫినెట్గా పోతాయి, రైట్? ఇప్పుడు నేను రైటర్ ఉన్నా, నువ్వు జనరల్గా బేసిక్ లైన్స్ రాసావు అనుకో, ఇంకా నువ్వు అవసరం లేదు. నువ్వు నీ థాట్ పెట్టి నువ్వు ఆన్ గ్రౌండ్ వెళ్ళి రీసెర్చ్ చేసి ఏ లైన్ రాస్తే ఆ ఆడియన్స్కి సెట్ అయ్యి నేను ప్రోడక్ట్ అమ్మొచ్చు అని చూసి వచ్చి లైన్ రాస్తే నువ్వు సర్వైవ్ అవుతావు. కాదు నేను ఏదో నార్మల్గా రాసేస్తాను, నాకు టాప్ లెవెల్ ఇన్ఫర్మేషన్తో రాస్తా అంటే నీకు ఇంకా జాబ్ ఉండదు, అవసరం ఉండదు నీది. సో అలానే టెక్లో కూడా నీకు ఓవరాల్ పిక్చర్ అర్థం కావాలి. అసలు నేను ప్రోడక్ట్ ఎందుకు బిల్డ్ చేస్తున్నా, ఏ ఫీచర్ పెడితే నాకు ఎలా హెల్ప్ అవుతుంది ఆ ప్రోడక్ట్కి, దానివల్ల బిజినెస్కి గ్రోత్ ఎలా అవుతుంది, ఈ థింకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు వీడియో ఎడిటర్స్ కూడా ఉన్నారు. చాలామంది వీడియో ఎడిటర్స్ ఎలా ఉంటారంటే మోస్ట్లీ ఓన్లీ ఎడిటింగ్ టూల్స్ వరకు చాలా బాగుంటుంది. అవును, అంటే నీకు ఇన్ అండ్ అవుట్ టూల్ గురించి కంట్రోల్ ఉంటుంది. కానీ దాన్ని ప్యాకేజ్ చేసి దాన్ని ఒక మెసేజింగ్ ఇప్పుడు నువ్వు నాకు టీజర్లు చూపించేసావు, రైట్? కొన్ని టీజర్లు చూపించేసావు, అదిరిపోయాయి. థ్యాంక్ యూ. అది చేయాలంటే యు నీడ్ స్కిల్, ప్లానింగ్, ఒరిజినల్ థాట్ రావాలి. అది ఏదైతే అవ్వదు, అది ఆ స్కిల్ ఉంటే నువ్వు సర్వైవ్ అవుతావు. నేను ఓన్లీ నాకు టూల్స్ బాగా వస్తుంది, నేను జస్ట్ ఇచ్చినట్టు వీడియో నేను కొంచెం ఇక్కడక్కడ చూసుకొని ఎడిట్ చేసి నీకు ఇచ్చేస్తా అంటే నడవదు. సో అలా ఐ థింక్ ఏఐ హ్యాస్ కమ్ ఇన్ సివియర్లీ. సో జాబ్స్ పోవు అంటారు ఏ వల్ల? పోవని నేను చెప్పను. మళ్ళీ నేను పోవని చెప్పి ఈ రీల్ నేను పంపించేసి ఒకటి నాకు అన్నా నువ్వు పోవన్న జాబ్ పోయిందని నాకు మెసేజ్లు వచ్చి నేను డెఫినెట్గా పోతాయి ఇన్ కేస్ యూ డోంట్ ఇవాల్వ్. డెఫినెట్ ఇప్పుడు ప్రాబ్లం అయితే ఉంది, జాబ్ మార్కెట్లో ప్రాబ్లం ఉంటుంది. బట్ వీ నీడ్ టు ఇవాల్వ్. ఇప్పుడు నాకు ఐఎమ్ బిజినెస్ ఓనర్, నాకు టెక్ హైరింగ్ కొంచెం ఈజీగా అయిపోయింది. ఇప్పుడు ఎవరైతే 1.5 year బ్యాక్ ఇంటర్న్ ఉండేనో, ఇప్పుడు అప్పట్లో సీనియర్ ఏదైతే పని చేయగలుగుతుండేనో ఇప్పుడు చేస్తున్నాడు. సో అది ఈజీ అయిపోయింది. వాళ్ళకి ఎక్కడ బ్లాకర్ వచ్చినా వాళ్ళు ChatGPT అడిగేస్తున్నారు, క్లాడో, ChatGPTయో, పర్ప్లెక్సిటీయో, అండ్ సొల్యూషన్ వచ్చేస్తుంది, వాళ్ళు చేసేసుకుంటున్నారు. సో అక్కడ వరకు చాలా చేంజ్ అయిపోయింది గేమ్. ఈ ఆటోమేట్ చేయొచ్చు అన్న బిజినెస్ని, ఏఐని యూజ్ చేసుకుంటూ. అవన్నీ మాటలు అబ్బా, కొంచెం వరకు ఆటోమేట్ చేయవచ్చు. ఇప్పుడు జొమాటో ఉంది. జొమాటో ఏం చేసింది, 600 మందిని తీసేసింది, చాలామందిని కస్టమర్ సపోర్ట్ నుంచి తీసింది. ఏమని ఏఐ వచ్చి ఏఐ మాట్లాడుతుంది. సో వెరీ గుడ్, అక్కడ వరకు ఓకే. ఇప్పుడు ఏం చేసింది జొమాటో, ఒక ప్లాన్ తీసుకొచ్చింది, సమ్ ప్రివిలేజ్ ప్లాన్ ఏదో తీసుకొచ్చింది. ఓకే, దానికి నువ్వు అమౌంట్ కట్టాలి. దాంట్లో వన్ ఆఫ్ ద ఫీచర్స్ ఏమి ఇస్తున్నాడు, హ్యూమన్ సపోర్ట్. అంటే ఒక మనిషి మాట్లాడాలంటే నువ్వు ఆ ప్లాన్ తీసుకోవాలి. సో హ్యూమన్ సపోర్ట్ అనేది ఇంకా ప్రీమియం అయిపోయింది ఇప్పుడు. సో అలా మొత్తం కంపెనీ ఆటోమేట్ అవ్వడం అంటే కంప్లీట్ టెక్నాలజీ ప్రోడక్ట్ ఉండాలి అది. కానీ రెగ్యులర్ బిజినెసెస్లో చాలా ఆటోమేట్ చేయొచ్చు. కానీ నీకు ఇప్పుడు నేను మొన్న ఒక మంచి పెద్ద రిసార్ట్ ఓనర్ దగ్గర వెళ్ళాను. ఆ రిసార్ట్ ఓనర్ ఏమన్నాడంటే, నిరంజన్ నాకు సేల్స్ అనేది, ఆయన రిసార్ట్ ఇన్ గోవాలో రిసార్ట్ ఉంది, నీకు అన్నని అడిగాడు, నీకు ఎంత అనుకుంటావు సేల్స్ ఆన్లైన్ త్రూ, ఎంత అనుకుంటావు సేల్స్? ఒక రిసార్ట్ ఉంది గోవాలో, అది కూడా హాలిడే డెస్టినేషన్, ఒక 100 రూపీస్ వచ్చింది అనుకో రెవెన్యూ, దాంట్లో ఎంత పర్సంటేజ్
ఈజ్ ఫ్రమ్ ఆన్లైన్ అనుకుంటావు 80%. 80% కదా, నేను కూడా అలానే చెప్పా. అదే మీరు అర్థం కావట్లేదు, నాకు ఓన్లీ 22% 22%. ఆన్లైన్ నుంచి వస్తుంది అన్నాడు, 78% ఆఫ్లైన్ వస్తుంది అన్నాడు. సో నేను అడిగా అసలు ఎలా పాసిబుల్ అని. ఆయన ఏం చేశాడంటే మెయిన్ మెట్రోస్లో అక్కడ ఆన్ గ్రౌండ్ ఒక్కొక్క పర్సన్ని పెట్టాడు. మేము మొన్న మా కంపెనీ కూడా అక్కడికే పోయింది. సో మేము ఏం చేస్తామంటే ఆ రిసార్ట్కి కాల్ చేస్తే ఇన్ఫర్మేషన్ అంతా ఆన్లైనే, డిస్కవరీ అంతా ఆన్లైనే అవుతుంది. వాళ్ళకి కాల్ చేస్తే బై ద ఈవినింగ్ లోపల, మేము ఆఫ్టర్నూన్ కాల్ చేస్తే ఈవినింగ్ లోపల వాళ్ళ రిప్రజెంటేటివ్ మా ఆఫీస్లో ఉన్నారు. ఓకే. మనోళ్ళు ఇంకా వేరే రిసార్ట్స్ చూడడం ఆపేశారు, ఎందుకంటే పర్సన్ వచ్చేసారు మన ముందు. వాళ్ళు కూర్చొని క్లోజ్ చేసేసారు. 70 people నియర్లీ డీల్, బికాజ్ ఆ పర్సన్ వచ్చి కూర్చున్నారు. సో నువ్వు దాన్ని ఆటోమేట్ చేస్తా అంటే కుదరదు. ఇంకా నువ్వు ఆఫ్లైన్ వచ్చి కూర్చుంటేనే నీకు బల్క్ డీల్స్ కానీ ఇవన్నీ చాలా ఆఫ్లైన్లో అవుతాయి. ఆన్లైన్ కెన్ బీ ద స్టార్టింగ్ పుష్. సో ఇలాంటి బిజినెసెస్లో నువ్వు అంటే ఎక్కువ ఆటోమేట్ చేయడానికి పోతే దాంట్లో నీకు బిజినెస్ కష్టం అవుతుంది. అదే నువ్వు ఏదో ఈమెయిల్ ప్రోడక్ట్ ఉంది, వేరేదేదో ఉందంటే నో ప్రాబ్లం, మేబీ చాలా మటుకు యూ కెన్ ట్రై టు డూ దట్. అన్న అంటున్నారు కాబట్టి మనల్ని ఎట్లా పడతారన్న ఏని? ఎవరంటున్నావు? నార్మల్గా ర్యాండమ్ యూజర్స్. ఇప్పుడు ర్యాండమ్ యూజర్స్ ఏంటంటే ఫస్ట్ లెవెల్ ఏముండే, అరే చాట్ జీపీటీ వచ్చింది, అసలు ఇది క్రేజీ ఉందని దాంతో చాటింగ్ స్టార్ట్ చేసినారు. ఆ స్టార్ట్ చేసిన తర్వాత అది వేరే డైరెక్షన్లో వెళ్ళిపోయింది. ఏ డైరెక్షన్ అంటే ఇప్పుడు నాకు తెలిసిన కపుల్ ఆఫ్ పీపులే వాళ్ళు దాన్ని థెరపిస్ట్ చేసేస్తారు. ఓకే, ఈ మధ్య థెరపిస్ట్లు అనేది మన ఇన్స్టాగ్రామ్ వల్ల చాలా పాపులర్ అయింది. నేను ఇన్ఫ్యాక్ట్ థెరపిస్టులు 20 year olds కూడా థెరపిస్ట్ అయ్యారు, లైఫ్ కోచ్లు అవుతున్నారు ఇన్స్టాగ్రామ్ వల్లనే. అక్కడ క్వాలిఫికేషన్ ఏముంది, సర్టిఫికేషన్ ఏముంది, దానికన్నా ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఏముంది ఎవడో తెలియదు. కానీ అక్కడ వచ్చి కొంచెం జ్ఞాన్ ఇచ్చేస్తే ఇప్పుడు ఆ చాట్ జీపీటీ ఆ జ్ఞాన్ ఇస్తుంది. నువ్వు కెమెరా ముందు వచ్చి కొన్ని చెప్తే నువ్వు ఎక్స్పర్ట్ లాగా పొజిషన్ చేసుకోవచ్చు. అది చేసిన తర్వాత అదే ఇప్పుడు ఆ థెరపిస్ట్లది ఏమైంది, per hour నీకు రేట్స్ ఉంటాయి. అచ్చా, నీకు థెరపిస్ట్ అంటే కొందరు మంచోళ్ళు కూడా ఉంటారు, దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ దట్. నీకు 500 rupees నుంచి 5,000 ఆర్ మేబీ మోర్ per hour కూడా ఉంటుంది థెరపిస్ట్ ఒక సెషన్కి. ఓకే. ఇప్పుడు ఏమైపోయింది, ఈ చాట్ జీపీటీ దొరికింది. ఆ చాట్ జీపీటీకి ఫీడింగ్ స్టార్ట్. నాకు ఇలా అనిపిస్తుంది, నేను ఏం చేయాలి, నాకు నిద్ర రావట్లేదు, నాకేం చేయాలి, నాకు ఈ ప్రాబ్లం వచ్చింది, కష్టం ఉంటుంది, అది కూడా మంచిగా ఆన్సర్ ఇస్తుంది. అది అసలు బెస్ట్ పార్ట్ ఏంటంటే చాట్ జీపీటీ నిన్ను ఎప్పుడు తిట్టదు, నిన్ను ఎప్పుడు మంచిగా ఉంటుంది, నీతో రెస్పెక్ట్తో మాట్లాడుతుంది. ఇంకేం కావాలి, దాంతో టక స్టార్ట్. దీనివల్ల ఏమైంది నేనే చూసా, దీనివల్ల కొందరు ఎవరైతే థెరపిస్ట్ దగ్గర పోతుండేనో ఆపేశారు. చాట్ జీపీటీ ఇప్పుడు చాట్ జీపీటీయే థెరపిస్ట్. దానికి ఎప్పుడు ఇంకా అది ఎనీ టైం అవైలబుల్. నువ్వు రాత్రి 2 o'clock కొట్టు, మార్నింగ్ 10 o'clock కొట్టు, అవైలబుల్. నీకు తగినట్టు ఆన్సర్లు ఇస్తుంది. ఆన్సర్ కూడా ఒక మంచి ఫార్మాట్లోనే వస్తుంది. సో అలా వాడుతున్నారు చాలామంది. కొందరు చాలా ఓవర్ డిపెండెంట్ కూడా అయిపోతున్నాం. దానివల్ల ఏంది, మన థింకింగ్ కూడా తగ్గిపోతుంది. మనం దాన్ని అడిగితే అది కూడా ఏంది, ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం, దానికి ఎలా తెలుస్తుంది, అన్లెస్ పబ్లిష్ చేస్తేనే తెలుస్తుంది. సో మోస్ట్ ఆఫ్ ద కంటెంట్ మనం పర్సన్ టు పర్సన్ మాట్లాడడం కానీ లేకపోతే ఒక గ్రూప్లో మాట్లాడింది కానీ చాట్ జీపీటీకి తెలీదు. సో ఆ కాంటెక్స్ట్ ఉండదు. అదేం చేస్తుంది, రెడిట్లో కానీ గూగుల్ నుంచి కానీ ఇక్కడ నుంచి అక్కడ నుంచి అంత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి దాంట్లో ఏమర్థమవుతుందో దాని ప్రకారం అది ఆన్సర్ ఇస్తుంది. సో ఓవర్ డిపెండెన్సీ చేస్తే మన థింకింగ్ ఎబిలిటీ తక్కువ అవుతుంది. నీ థింకింగ్ బాగుండి నీ ఒరిజినల్ థింకింగ్ పెట్టి దానికి ప్రాంప్ట్ ఇస్తే నీకు అవుట్పుట్ బాగా వస్తుంది. సో ఇంకా ఎవ్రీ వే వాడుతున్నారు. డాక్టర్స్ వాడతారు, టీచర్స్ వాడతారు, ప్రతి ఒక్కరు వాడతారు, అండ్ దేర్ ఈజ్ నో హార్మ్. కానీ ఇవి ది అదర్ సైడ్ ఆఫ్ ఇట్. అన్న ఇప్పటిదాకా మనం ఏఐ గురించి అంతో ఇంత పాజిటివ్ గురించి మాట్లాడామన్నా. ఒక న్యూస్ చదివినా, ఏఐ వల్ల ఒక అబ్బాయి 16 years అబ్బాయి సూసైడ్ చేసుకున్నాడంట. సో నీకు ఏఐ ఈ చాట్ జీపీటీ కానీ ఏవైతే మోడల్స్ వస్తున్నాయో అది డే టు డే బెటర్ అవ్వకుండా వెళ్తున్నాయి. సో ఆ టైంలో ఆ ట్రాన్సిషన్ పీరియడ్లో తప్పులు డెఫినెట్గా జరుగుతాయి. ఇప్పుడు ఎలా ట్రైన్ చేస్తున్నారు, ఆ జీపీటీని ఎలా ట్రైన్ చేస్తున్నారు అంటే నువ్వు చెప్పే రెస్పాన్సెస్ కూడా ఒక టైప్లోనే ఉండాలి. నువ్వు ఇష్టం వచ్చినట్టు అలా నెగిటివ్వి చెప్పలేవు. నెగిటివిటీ అనేది తగ్గించేస్తున్నారు. కానీ ఆ టైంలో కొన్ని డేంజర్స్ ఉన్నాయి. ఇప్పుడు ఆ ట్రాన్సిషన్ ఫేజ్లో ఉన్నాం మనం. ఇప్పుడు ఏఐ అంటే నీకు డేటా ఎక్కడి నుంచి వస్తుంది, ఈ ఏఐకి ఎక్కడి నుంచి వస్తుంది డేటా? నేను చెప్పినట్టు రెడిట్ నుంచి, గూగుల్ నుంచి, అన్ని చోట్ల నుంచి పోయి పికప్ చేస్తుంది. అండ్ ముందేమవుతుండే,
న్యూస్ ఆర్టికల్స్ నుంచి కూడా పోయి పికప్ చేసుకుంటుంది. ఇన్ఫ్యాక్ట్ ఒక కేసు ఉంది, న్యూయార్క్ టైమ్స్ ChatGPT మీద వేసింది కేసు. న్యూయార్క్ టైమ్స్ అంటే ఏమని, నువ్వు వచ్చి మా కంటెంట్ తీసుకొని అక్కడి నుంచి నీ ఆన్సర్స్ యాజ్ ఇట్ ఈస్ నువ్వు యూజర్కి ఇస్తున్నావు, కానీ మాకేం క్రెడిట్స్ ఇవ్వట్లేదు, ఇది ఇక్కడ నుంచి వచ్చింది. దాని తర్వాత నుంచి ఇప్పుడు నువ్వు చూస్తే ChatGPTలో నీకు లింక్స్ రావడం స్టార్ట్ అయ్యింది. అవును అవును. ఆ ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచి వచ్చింది. ఓకే. సో అక్కడ కేసు అవడం వల్ల కోర్టు కూడా ఆ కేసు తీసుకుంది, ఆ ఇష్యూ అయింది. సో ఆ సోర్సెస్ కూడా మెన్షన్ చేయడం స్టార్ట్ చేసింది. సో మనం ఒక ట్రాన్స్ఫర్మేషన్ స్టేజ్లో ఉన్నాం. దానికి ఇంకో 1 year ఆర్ వాట్ ఎవర్ కపుల్ ఆఫ్ ఇయర్స్ పడుతుంది టు మెచ్యూర్ అవుట్. కానీ అంత లోపల ఇలాంటి కేసెస్, డేంజరస్ కేసెస్ ఉన్నాయి. ఓకే. సో AI ఫర్ కిడ్స్ ఎస్పెషలీ సూపర్ డేంజరస్. లేకపోతే ఎవరికైనా వల్నరబుల్ స్టేజ్లో ఉన్నారనుకో, అది ఎండ్ ఆఫ్ ద డే ఒక మిషన్, అది దానికి ఇమోషన్ ఇవన్నీ అర్థం కాదు. అవును. ఏం ఫీడ్ చేస్తే అది బయటకు వస్తుంది. కొన్ని దాంట్లో ఎర్రర్స్ కూడా అవుతుంది, కొన్నిసార్లు అది ఏదో చెప్పేస్తుంది. ఆంధ్రప్రదేశ్ నుంచి, తెలంగాణ నుంచి చాలా బిజినెస్ స్టార్టప్స్ యూనికార్న్గా కాలేదు. మన తెలుగు వల్ల యూనికార్న్ స్టార్టప్స్ అయ్యాయి, లివ్ అని కాదు, బట్ అవి బెంగళూరులో ఉన్నాయి. ఎగ్జాంపుల్ ర్యాపిడో. సో హైదరాబాద్లో స్టార్టప్ బూమ్ అనేది చాలా నడిచింది కదా, బట్ ఎందుకని ఒక యూనికార్న్ స్టార్టప్ కూడా లేదు మన హైదరాబాద్ నుంచి? స్టార్టప్ తక్కువ ఉన్నాయి. ఇప్పుడు డార్విన్ బాక్స్ అని ఉంది, కొన్ని చాలా తక్కువ. దేర్ ఈజ్ నో డౌట్. సో ఇప్పుడు ఏమైపోయిందంటే, తెలుగు వాళ్ళ దగ్గర నుంచి పెద్ద స్టార్టప్స్ రాలేదా అంటే వచ్చాయి. చెప్పినట్టు స్విగ్గీ, ఇప్పుడు డార్విన్ బాక్స్ అన్న కూడా అన్న కంపెనీస్లో వర్క్ చేసే వాళ్ళు అలాంటి వాళ్ళు గుర్తుపడతారు, బట్ ర్యాపిడో అనేది ప్రతి ఒక్కరు గుర్తుపడతారు. ఎందుకంటే అది B2C, అంటే అందరు మనం వాడే ప్రోడక్ట్. డార్విన్ బాక్స్ అనేది కంపెనీస్ వాడేటివా కాబట్టి నీకు అంత ఇది ఉండద్దా. కానీ నువ్వు తెలుగు వాళ్ళు చూస్తే నీకు విజయ్ మైగేట్లో కానీ, అవును, లేకపోతే మన ర్యాపిడోలో కానీ, లేకపోతే మన స్విగ్గీలో కానీ శ్రీహర్ష, వీళ్ళందరూ తెలుగు వాళ్ళే. ట్రూ. తెలుగు వాళ్ళు అక్కడ ఎందుకు వెళ్ళారంటే, అక్కడ నీకు ఒక ఎకో సిస్టమ్ సెట్ అయిపోయింది. ఎకో సిస్టమ్ అంటే మెయిన్ 2 ఉంటాయి. ఒకటేమో డబ్బు, ఫండింగ్, ఇంకోటేమో టాలెంట్. ఇప్పుడు బెంగళూరులో వెళ్ళి చూస్తే నువ్వు అక్కడ బిల్డ్ చేసేది బెంగళూరు వాళ్ళు ఏం కాదు. బెంగళూరు వాళ్ళు కొంచెం వర్క్ చేశారు, వేరే పార్ట్స్ ఆఫ్ ద కంట్రీని బెంగళూరు అట్రాక్ట్ చేస్తే అక్కడ వచ్చాయి. లోకల్స్ ఎన్ని చేస్తారంటే నీకు అది మేజర్ పర్సంటేజ్ ఉండదు. సో ఇక్కడ కూడా హైదరాబాద్లో, ఇప్పుడు బెంగళూరులో నేను కెఫే పక్కా ఒక 2-3 టేబుల్లో స్టార్టప్ డిస్కషన్ నడుస్తూనే ఉంటుంది. అదొక కల్చర్. నువ్వు వెళ్ళి కూర్చుంటే పక్కన మిలియన్స్ బిలియన్స్ నడుస్తూనే ఉంటాయి, ఫండింగ్ అని ఐడియాలు నడుస్తుంటాయి, ఇవన్నీ అవుతుంటాయి. మన దగ్గర కూర్చుంటే ఏముంటుంది కెఫేలో, అరే లిటిగేషన్ ఉందిరా ల్యాండ్, దాన్ని క్లియర్ చేసుకోవచ్చు. అండ్ అది బ్యాడ్ కాదు, ఎందుకంటే మన కల్చర్లో ల్యాండ్ ఈజ్ అ వెరీ స్ట్రాంగ్. ట్రూ. రైట్. నువ్వు మళ్ళీ ఇంకో పర్మిషన్ వస్తుందా? కెఫేలో గ్యారంటీ ఎక్కడో రియల్ ఎస్టేట్ టాపిక్ నడుస్తుంది. సో మన కల్చర్లో అది బిల్డ్ అయింది, అండ్ అది స్ట్రాంగ్ మనీ. రియల్ ఎస్టేట్ అనేది ఇది ఉంటుంది. సో ఫస్ట్ కల్చర్లో రావాలంటే, అందుకే హైదరాబాద్ కూడా స్టార్ట్ చేశారా? అంటే ఫ్రాంక్గా చెప్తున్నా, నాకు హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ ఈజ్ వెరీ బిగ్. అందుకే హైదరాబాద్ గ్రోత్ అని పాడ్కాస్ట్ స్టార్ట్ చేశాం. రైట్. సో నీకు రియల్ ఎస్టేట్ అనేది హైదరాబాద్ కల్చర్లో స్ట్రాంగ్ ఉంది. నీకు ఇక్కడ స్టార్టప్ కల్చర్ మెల్లమెల్ల పెరుగుతుంది, కానీ లాంగ్ వే టు గో. దానికి ఫస్ట్ ఫండింగ్ రావాలి, టాలెంట్ పూల్ ఇంకా అట్రాక్ట్ చేయాలి. ఎందుకంటే మన దగ్గర ఉండే ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూస్తే నువ్వు అసలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ నాట్ ఓన్లీ గవర్నమెంట్ చేసింది, నువ్వు కెఫేలు కూడా చూస్తే మన వాళ్ళకి చిన్న సెట్ అవ్వవు, పెద్దగా ఉండాలి. పైన చూస్తే రూఫ్ కనబడొద్దు, అంత టాల్ ఉండాలి. రెస్టారెంట్కి పోతే లావిష్ ఉండాలి. హైదరాబాద్ కల్చర్ అది. రైట్. సో మన వాళ్ళకి వీ వాంట్ టు ఎంజాయ్ లైఫ్ అండ్ వీ ఆల్సో వాంట్ టు వర్క్. సో మనం వేరే మైండ్ సెట్, వేరే కల్చర్తో వస్తాము. కానీ ఈ మధ్య డెఫినెట్ ఎకో సిస్టమ్ గ్రో అవుతుంది, టైం పడుతుంది కానీ గ్రో అవుతుంది. ఏ రోజు అయితే మనం ఆ క్రిటికల్ పాయింట్ కొడతాము, మళ్ళీ మనం టెక్లో చూస్తే చాలా స్ట్రాంగ్. నాకు చాలా కాన్ఫిడెన్స్ ఉంది, వీ విల్ క్రాస్ ఎవ్రీబడి అని. రైట్. సో అది మెల్లమెల్లగా ప్రోడక్ట్ బిల్డింగ్లోకి వెళ్తుంది. మన మైండ్ సెట్ ఏంది, ఫస్ట్ ఐటీలో జాబ్ కొట్టేసేయాలని, దాంట్లో కంఫర్టబుల్ అయిపోయేది. ప్రోడక్ట్ బిల్డ్ చేసేటోళ్ళు ఇప్పుడు పెరుగుతున్నారు, అది మంచిగా వస్తుంటూ నీకు ఫండింగ్ పెరిగితే అవుతుంది. కానీ తెలుగు వాళ్ళలో పెద్ద ఫౌండర్లు ఎలా అంటే ఉన్నారు, ఇక్కడ తీసుకురావాలంతే. అక్కడ పోయినా ఇక్కడ పట్టుకోవచ్చు అన్న. ఇప్పుడున్న టైంలో ఒక మంచి ప్రాఫిటబుల్ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఏ బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు అన్న? ఫస్ట్ ఏ బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా కాంపిటీషన్ తక్కువ ఉండే బిజినెస్ దగ్గర వెళ్ళడం మంచిది, అండ్ గ్రోయింగ్ మార్కెట్ దగ్గర వెళ్ళడం మంచిది. నేను నీకు ఎగ్జాంపుల్ ఇవ్వాలంటే,
ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ స్టార్ట్ చేసినప్పుడు అప్పుడు డిజిటల్ మార్కెటింగ్ అనేది చాలా తక్కువ మందికి తెలుసు. కానీ ఇప్పుడు ఏంది చాలామందికి తెలుసు ఆల్రెడీ, కానీ అప్పుడు తక్కువ. నాకు కాంపిటీషన్ లేకుండే కాబట్టి నా బిజినెస్లో ఫ్రాంక్గా చెప్పాలంటే బేర్లీ అని ఇన్వెస్ట్మెంట్, అసలు ఇన్వెస్ట్మెంట్ లేదనుకో. అక్కడి నుంచి 100 మెంబర్ టీం ఫామ్ చేశాం. అంటే ఇన్వెస్ట్మెంట్ ఆల్మోస్ట్ లేకుండా, రైట్? ఎందుకంటే అదొక గ్రోయింగ్ బిజినెస్. ఎక్కడ పోయినా అందరికి అవసరం ఉండే ఆ సర్వీస్ ప్రొవైడర్స్ తక్కువ ఉండే. ఈ రోజుల్లో ఏఐ అని చాలా మాట్లాడుతున్నారు, కానీ ఏఐ ఏం సొల్యూషన్ ఇస్తుంది, నా బిజినెస్ ఎలా హెల్ప్ అవ్వగలుగుతుంది, అసలు నేను ఏఐ గురించి నేర్చుకోవాలనుకుంటున్నా అనే క్వశ్చన్స్కి ఆ టైప్ ఆఫ్ సర్వీస్ను ప్రొవైడ్ చేస్తే కరెక్ట్ వాళ్ళ దగ్గర పోతే డెఫినెట్గా బిజినెస్ ఉంది. ఇన్ఫ్యాక్ట్ మేమే స్టార్ట్ చేస్తున్నాం కొలాబరేషన్లో, జాయింట్ వెంచర్లో ఏఐ కంపెనీ స్టార్ట్ చేస్తున్నాం సర్వీసెస్కి, ఎడ్యుకేషన్కి, రైట్? సో అలాంటి బిజినెసెస్ ఏదైతే గ్రో అవబోతుంది. ఇంకోటి నెక్స్ట్ ఏంటంటే జనాలు కాన్షియస్ అవుతున్నారు. ఇన్స్టాగ్రామ్లో చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్ వచ్చి కూడా దొబ్బుతున్నారు, హెల్త్ 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 లేకపోతే చచ్చిపోతారా బాబు అనే. అది వెళ్తే భయం కూడా కొన్ని రీల్స్ చూస్తే. అంటే లాస్ట్కి ఎలా ఉంటుంది, నువ్వు అన్ని రీల్స్ కరెక్ట్గా హెల్త్వి చూసినావు అనుకో, నీకు మిగిలింది ఓన్లీ వాటర్ తాగలుగుతావు. ఇది తింటే ఇది తినొద్దు, అన్నం తింటే అన్నం తినొద్దు, పప్పు అంటే పప్పులో ఇష్యూ, ఇంకా అన్నిట్లో ఇష్యూస్ వచ్చేసినాయి. కానీ రియాలిటీ ఏంటంటే హెల్త్ కాన్షియస్నెస్ అనేది పెరిగిపోయింది జనాల్లో. సో నువ్వు హెల్త్ రిలేటెడ్ అలాంటివి, వెల్నెస్ రిలేటెడ్, ఇప్పుడు హాస్పిటల్స్కి కూడా తక్కువ అంటే ఎంత తక్కువ పోతే అంత మంచిది. న్యాచురల్ ఫార్మ్స్ ఆఫ్ క్యూర్ అనేది కూడా. ఇప్పుడు మాకు ఒక క్లయింట్ ఉన్నారు, విఎస్ఆర్ నేచర్ క్యూర్ సెంటర్ అని. బాగా డిమాండ్ ఉంది దానికి, ఎందుకంటే న్యాచురల్గా నీకు వేరే వేరే ఇష్యూస్ రిజాల్వ్ అవుతున్నాయి అని చెప్పి. సో ఆ లైన్ కూడా బాగుంది బిజినెసెస్కి. సో ఇంకోటి, ఇప్పుడు నీకేమవుతుంది, వరల్డ్లో చాలా వార్స్ అవుతున్నాయి. కంట్రీస్ ఏం చేయడం స్టార్ట్ చేసింది, వాళ్ళ డిఫెన్స్ సిస్టమ్స్ని ఇంప్రూవ్ చేయడం స్టార్ట్ చేశారు. నాకు తెలిసిన అతను డిఫెన్స్లో ఒక కంపెనీ పెట్టాడు. అది సడన్గా మొన్న ఇండియా పాకిస్తాన్ కాన్ఫ్లిక్ట్లో కూడా వాళ్ళ ప్రోడక్ట్ టెక్నాలజీ వాడారని చెప్పారు. సూపర్. సో వాళ్ళ వాల్యుయేషన్ ఎక్కడికో వెళ్ళిపోయింది. సో డిఫెన్స్ సెక్టర్ అనేది హ్యూజ్ డిమాండ్. ఇప్పుడు ఏంది, ఇంకా మొన్న మన మోదీ గారు ఏం చెప్పారు, ఈ మన కార్గోస్ షిప్పింగ్ ఏదైతే ఉందో, కార్గో పోర్ట్స్ ఇవన్నీ, అక్కడ షిప్స్ ఏవైతే వెళ్తాయో ఓన్లీ నాకు తెలిసి 5% ఇండియా అంటున్నారు, మిగతా అన్నీ ఫారిన్. ఇంక అంత చాలా పెద్ద బిల్ మనకు. అది ఇండియాలోనే డెవలప్ చేయొచ్చా, దానికోసం అని ఒక ఫండ్ పెట్టారు ఇప్పుడు. ఓకే. సో చాలా బెనిఫిట్స్ ఇస్తున్నారు. సో అది ఏంది, దట్ ఈస్ ఆల్సో గోయింగ్ టు బీ అ గ్రోయింగ్ మార్కెట్, రైట్? ఎందుకంటే ఆ సిగ్నల్స్ వచ్చాయి. ఈవీ, నువ్వు ఒక్కసారి ఈవీ వెహికల్ నడిపావనుకో, నీకు మళ్ళీ మోస్ట్లీ అట్లీస్ట్ నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నా, పెట్రోల్ కానీ డీజిల్ వెహికల్ నడపడం కష్టం, అంత స్మూత్ ఉంటుంది ఈవీ. బైక్స్లో కానీ కార్స్లో కానీ అన్నింటిలో వచ్చేసాయి, ఇంకా అది పెరుగుతూనే ఉంటుంది ఆ షేర్. సో అదొక మంచి లైన్. సో ఎక్కడైతే కాంపిటీషన్ తక్కువ ఉందో అది చేయొచ్చు. ఇలా అన్నీ కాదు, ఇప్పుడు కొత్త కొత్త టైప్స్ ఆఫ్ బిజినెసెస్ వస్తున్నాయి. కమ్యూనిటీ బిల్డింగ్ బిజినెసెస్ అంటే నువ్వు ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ని తీసుకురాగలిగితే వాళ్ళ దగ్గర నుంచి నువ్వు మెంబర్షిప్ ఫీ తీసుకో. సపోజ్ నేను అంటున్నా, ఇప్పుడు కొన్ని గ్రూప్స్ ఉన్నాయి హైదరాబాద్లో. ఆ గ్రూప్ ఏంటంటే నీ నెట్ వర్త్, మీ ఫ్యామిలీ నెట్ వర్త్ more than 100 crore ఉండాలి. అలా ఉంటేనే నువ్వు, ప్లస్ దాని తర్వాత నీకు ఒక ఇంటర్వ్యూ ఉంటుంది. నువ్వు కరెక్ట్గా సెట్ అయినావు అనుకో, అంత బాగానే ఉంది, నీ యాటిట్యూడ్ కరెక్ట్గా అనిపిస్తుంటే నువ్వు ఆ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు. ఆ గ్రూప్లో ఏముంటుందంటే మంత్లీ ఒక 1 or 2 మీటప్స్ ఉంటాయి, ఎడ్యుకేషనల్ సెషన్స్ ఉంటాయి, వెరీ కన్స్ట్రక్టివ్. వాళ్ళ మధ్యలో చాలా బిజినెస్ అవుతుంది. విత్ ఇన్ ద క్యాస్ట్ అన్నది, లేదంటే ఇట్లా క్యాస్ట్ కాదు, ఇది ఏంటంటే డైరెక్ట్ బిజినెస్ ఫీల్డ్లో. ఓకే. నీకు ఆ క్రైటీరియానే 100 crores net worth. ఇప్పుడు నువ్వు దానికి ఇయర్లీ 1 lakh కట్టాలి, లేకపోతే 5 lakhs అలా ఫీజు ఉంటుంది. ఓకే. ఎంత పెద్ద నెట్వర్త్ ఉంటుందో అంత హై ఫీ ఉంటుంది. ఇప్పుడు 5 లక్షలు అనుకో ఫీ, రైట్? నువ్వు పెట్టావు ఒక కమ్యూనిటీ, ఓన్లీ 100 crore అండ్ అబౌవ్ బిజినెసెస్కి, రైట్? ఎందుకంటే వాళ్ళ డీల్స్ వాళ్ళకి సెట్ అవుతుంది కరెక్ట్, రైట్? సో ఇప్పుడు ఇంతకు మీరు చెప్పినప్పుడు గోల్ఫ్లో ఎట్లయితే అట్లనే. సో 5 lakhs అని ఫీ పెడితే నీకు అలాంటి వాళ్ళే వస్తారు అప్పుడు పర్ ఇయర్ అంటున్నా నేను. నువ్వు బిల్డ్ చేసినావు ఆ కమ్యూనిటీ, 100 into 5 lakhs ఎంత, 5 crores పర్ ఇయర్. నీకు దాంట్లో ప్రాఫిట్ ఎంత? ఏదో ఒక 2 ఈవెంట్లు చేయాలి నెలకి, ఏదో చేయాలి, దానికి కూడా మళ్ళీ కడతారు సపరేట్గా. ఈవెంట్కి మళ్ళీ పర్ హెడ్ ఇంత అని కూడా తీసుకోవచ్చు. నువ్వు చూడు అప్పుడు నీకెంత మార్జిన్, రైట్? క్యాస్ట్, నువ్వు చెప్పినట్టు క్యాస్ట్ వైజ్లో కూడా బిజినెస్ గ్రూప్స్ ఉన్నాయి. నేను అసలు క్యాస్ట్ అనేది అసలు ఆ సైడ్ చూడను నేను. కానీ ఇప్పుడు నేను చూస్తుంటే కొన్ని కాస్ట్ ఉన్నారు, వాళ్ళు ఏంది, ఈ చెత్తంతా కాదు,
ఏది క్యాస్ట్, అరే నువ్వు ఏంది నేనేంది నా దగ్గర ఏంది, అది కాదు. గ్రోత్ కోసం వాళ్ళ కమ్యూనిటీలో వాళ్ళు ఫామ్ చేసుకొని ఆ కమ్యూనిటీలో మళ్ళీ నువ్వు జాయిన్ అవ్వాలంటే ఇంత ఫీజు కట్టి వాళ్ళ మధ్యలో మళ్ళీ బిజినెస్ ఎక్స్చేంజ్ అవుతుంటుంది. సో కన్స్ట్రక్టివ్ వేలో ఎప్పుడైతే చేస్తే కమ్యూనిటీ బిల్డింగ్ ఈజ్ అ వెరీ బ్యూటిఫుల్ థింగ్, రైట్? సో ఆ కమ్యూనిటీ బిల్డింగ్ లాంటి బిజినెసెస్ కూడా స్టార్ట్ అయిపోయాయి. స్టార్టప్ గీటప్లో అవన్నిట్లో న్యూస్లో ఎక్కువ రావవి, కానీ ఇది స్టార్ట్ అయింది. నువ్వు కరెక్ట్ సెట్ ఆఫ్ పీపుల్ని తీసుకురాగలితే. సో ఇలాంటి ఇన్నోవేటివ్ ఆలోచిస్తే చాలా ఫార్వర్డ్ థింకింగ్, అంటే కొంచెం న్యూ టైప్ ఆఫ్ బిజినెస్ ఉంది. నువ్వు సేమ్ ఓపెన్ చేయాలంటే అదే సెట్ ఆఫ్ బిజినెసెస్ పెట్టే అవసరం లేదు. కొంచెం ఏవి నెక్స్ట్ వస్తున్నాయో, కాంపిటీషన్ ఏవి తక్కువ ఉన్నాయో ఆ ట్రెండ్ ఇప్పుడు ఎంత అన్ని లెవెల్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్కి బిజినెసెస్ ఉన్నాయి, రైట్? సో అదొక మంచి ఏరియా. అన్న ఇప్పుడు మీరు సర్వీస్ సెక్టర్లో ఉన్నారు కదా? సర్వీస్ ఉన్నాం, ప్రోడక్ట్ కూడా ఉంది. కానీ నా సర్వీస్ సెక్టర్లో సో క్లయింట్ని హ్యాండిల్ చేసేటప్పుడు ఏదైనా ఇష్యూ ఫేస్ చేస్తారా అన్న? ఏదన్నా 100 ఉంటాయి, 1000 ఉంటాయి ఇష్యూలు. సో చెప్పలేం, క్లయింట్ టు క్లయింట్ డిపెండ్ అవుతుంది. ఎవ్రీ టైం ఇష్యూస్ ఏం రావు, కొన్నిసార్లు కొన్ని కేసెస్లో కొందరు క్లయింట్స్తో వస్తాయి. ఎట్లుంటాయి అలాంటివి? అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇష్యూస్ ఉంటాయి. ఏదైనా ఒకటి చెప్పాలంటే ఇప్పుడు మనం కూడా ఒక్కొక్క క్లయింట్ని కొన్నిసార్లు ఎలా హ్యాండిల్ చేయాలో అలా హ్యాండిల్ చేయాలి. ఎప్పుడైనా ఫస్ట్ థింగ్ ఇంటెగ్రిటీ ఉండాలి, ఆనెస్ట్ ఉండాలి, మనం కరెక్ట్గా హ్యాండిల్ చేయాలి. కానీ కొందరు క్లయింట్స్ వెరీ ఫ్యూ రేర్ కేసెస్లో అన్రీజనబుల్ ఉంటారు. ఇప్పుడు వన్ ఆఫ్ ద సమ్ క్లయింట్స్ ఎట్లంటే చాలా అరోగెంట్గా ఉంటారు, ఊరికే తిడుతుంటారు. నేను నీకు ఒక ఇన్సిడెంట్ చెప్తా. ఇప్పుడు ఒక క్లయింట్ ఉన్నారు, నాకు బాగా గుర్తుంది ఆ క్లయింట్. సో వాళ్ళ దగ్గర వెళ్తే మా టీం కంటిన్యూస్ నా దగ్గర వచ్చి కంప్లైంట్ చేస్తుండే, అసలు మమ్మల్ని సరిగ్గా ట్రీట్ చేయట్లేదు, వెళ్తే తిట్టేస్తున్నారు, లాజిక్ లేకుండా తిడుతున్నారు. సరే తప్పు అయిపోయింది ఏమన్నా చెప్పారు, మేము వింటాము, మళ్ళీ కరెక్ట్ చేసుకుంటాం, వస్తాం. లాజిక్ లేకుండా తిడుతూనే ఉన్నారు, పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ అయినా తిడుతున్నారని. సరే అని నేను కూడా వెళ్ళాను. ఆ క్లయింట్ కొంచెం అగ్రెసివ్గా ఉన్నారు, ఆ క్లయింట్ నాతో కూడా అగ్రెసివ్గా ఉన్నారు. సో ఆ క్లయింట్ని అబ్జర్వ్ చేశాను. ఆ క్లయింట్ని అబ్జర్వ్ చేస్తే టాప్ టు బాటమ్ బ్రాండ్స్, హై ఎండ్ బ్రాండ్స్ వేసుకొని ఉన్నారు. షర్ట్ కానీ, ప్యాంట్ కానీ, నీ షూస్, వాచ్, అన్నీ హై ఎండ్ హై బ్రాండ్స్ తిడుతున్నారు. మనం కూడా వచ్చేసినాం. మనకి తిట్టిన ప్రాబ్లం ఏందో చూసి లాజికల్ సొల్యూషన్ చూస్తాం, కానీ అంత ఎక్కువ ఫరక్ పడతారు. మనం దులిపేసుకొని సొల్యూషన్ ఎత్తుక్కోవాలి అంతే. సో నేను నెక్స్ట్ టైం ఏం చేశానంటే, అరే ఈ క్లయింట్ని ఇట్లా సెట్ అవ్వరు, నేను కూడా బ్రాండ్స్ వేసుకొని పోయినా. టాప్ టు బాటమ్ నా దగ్గర ఉండే బెస్ట్ బ్రాండ్స్ ఇంకా ఏదో ఒకటి చేసి నేను కూడా మొత్తం బ్రాండెడ్ వేసుకొని మీటింగ్కి వెళ్ళాను. ఆ మీటింగ్ కంప్లీట్ డిఫరెంట్. నన్ను చూడడమే డిఫరెంట్గా చూడడం స్టార్ట్ చేసి, అట్లా కూడా ఉంటారు. అంటే నేను డెఫినెట్ బిహేవియర్ అయితే కంప్లీట్ మారింది. అంటే కొంచెం సాఫ్ట్గా, తిట్టకుండా, దీనిగా మాట్లాడారు. ఇప్పుడు అట్లా కూడా ఉంటారా అంటే ఇది ఇక్కడని కాదు, నీకు వరల్డ్ వైడ్ చాలామంది నువ్వు వేసుకునే బట్టలు, నువ్వు తిరిగే కారు, నీకు దీన్ని బట్టి ఒకటి నిన్ను జడ్జ్ చేస్తారు. సెకండ్ పాయింట్ ఎక్కడ చూసానంటే, ఈ బ్రాండ్స్ వేసుకోవడంలో నీకు ఎవరైనా కొన్నిసార్లు నువ్వు వెళ్ళి అరే దీని కాస్ట్ 1,00,000 రూపాయలు అంటే ఒక 20,000కి చేయంటారు. కొన్నిసార్లు నువ్వు అలా వెళ్ళావనుకో, కొంచెం నీ గురించి ఒక పర్సెప్షన్ బిల్డ్ అయింది అనుకో, 70కి అడుగుతారు. సో నీకు నెగోషియేషన్లో కూడా ఈ ఎక్స్పీరియన్సెస్ చూశాను నేను. సో నీకు ఎండ్ ఆఫ్ ద డే నువ్వు ఆంటర్ప్రినర్ అయిన తర్వాత, నువ్వు ఏమైనా స్టార్ట్ చేసిన తర్వాత నువ్వు ఏం చేస్తావు, నా బిజినెస్ గ్రో అవ్వాలి, నన్ను నా టీంని సరిగ్గా ట్రీట్ చేయాలి. దానికి కొన్ని కేసెస్లో బ్రాండ్స్ అనే దాని మీద పర్సెప్షన్ వరల్డ్ ఓవర్ చాలామంది, ఇంకా మెజారిటీ ఆఫ్ ద పీపుల్ నువ్వు ఎలా ప్రజెంట్ చేస్తావు, నువ్వు ఏం వేసుకుంటావు, ఏం చేస్తావు దాని మీద జడ్జ్ చేస్తున్నారు. అన్ఫార్చునేట్లీ ఏం చేయలేవు. సో అలాంటిది నాకు ఆ మీటింగ్ అయితే బాగా గుర్తుంది. మా అది చేయడంతో హెల్ప్ అయితే అయింది. ఓకే, సో ఇలాంటి స్ట్రాటజీస్ కూడా ఉంటాయి. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్స్ ఎ లాట్. థ్యాంక్స్ టు బిఫోర్ థ్యాంక్స్ అన్న, అంటే ఎలా అనిపించింది అన్న ఓవరాల్గా మా టీం చేసిన రీసెర్చ్ అయినా, హౌ యూ ఫెల్ట్? అంటే నేను చెప్పినట్టు ఇది ఒక పాడ్కాస్ట్ వ్యాలీ లాగా అయిపోయింది. ఇది హిమాయత్ నగర్ రాగానే పాడ్కాస్ట్ వ్యాలీ వైబ్ సెట్ అయిపోయింది. మీకు అసలు ఇది ఎలా సెట్ అయిందో, ఈ ఎకోసిస్టమ్ ఎలా బిల్డ్ అయిందో నాకు తెలియదు. కానీ ఎప్పుడైనా జనాలు ఏం మాట్లాడుతుంటారు అంటే గచ్చిబౌలి, కోకాపేట్, జూబ్లీహిల్స్, బంజారా హిల్స్ ఇది అవుతుంది, ఈ ప్రోడక్ట్స్ బిల్డ్ చేస్తున్నారు. కానీ
నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే హిమాయత్ నగర్లో ఎంత అయితే తిన్నారా ఇది అన్న లేదంటే అరే నేను ప్రైజ్ చేస్తున్నాను ఇట్లా చేస్తున్నాను నిజంగా చెప్తున్నా. హిమాయత్ నగర్లో నేను ఇప్పుడు కూడా అడిగితే నువ్వు యాక్చువల్లీ ఉండేది భువనపల్లి అన్నారు, అవును కానీ నువ్వు పాడ్కాస్ట్ ఇక్కడ ఎందుకు చేస్తున్నావు? ఏదో బిల్డ్ అయింది ఇక్కడ ఎకో సిస్టమ్. సో ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ క్రియేటర్స్ యాక్చువల్లీ హిమాయత్ నగర్ అడ్డా అయిపోయింది. రైట్. సో ఎవరైనా పాడ్కాస్ట్ చేయాలనుకుంటున్నారంటే హిమాయత్ నగర్కి రండి, అన్ని సెట్ అయిపోతాయి మీకు. పాడ్కాస్ట్ సెటప్ నుంచి, స్టూడియోల నుంచి, ఎడిటర్స్ నుంచి మొత్తం టాలెంట్ ఇక్కడ దొరికిపోతారు. దీన్ని ఒక పాడ్కాస్ట్ వ్యాలీ అని నేమ్ చేయాలని సిలికాన్ తీసేసి పాడ్కాస్ట్ వ్యాలీ అని చేయాలి దీన్ని. బట్ ఫెంటాస్టిక్. అండ్ నువ్వు యాక్చువల్లీ నీ సిన్సియారిటీ చూసి నేను నువ్వు ఆఫీస్కి మల్టిపుల్ టైమ్స్ వచ్చావు, నాతో మాట్లాడావు, డిస్కస్ చేసావు, చాలా ఎఫర్ట్ పెడుతున్నావు. థ్యాంక్ యూ. అండ్ ఇప్పుడు ఈరోజు నాకు టీజర్లు, ట్రైలర్లు చూపించావు సినిమా స్టైల్లో. సో డెఫినెట్గా థ్యాంక్ యూ అజయ్, విల్ బి అ బిగ్ హిట్. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్స్ ఎలాట్ అన్న. సో మార్కెటింగ్ నుంచి స్టార్ట్ చేస్తే అసలు రిచ్ క్లాస్ పీపుల్ ఏం చేస్తారు, సెలబ్రిటీస్ మధ్యలో ఏం మాటలు ఉంటాయి, అన్నిటికీ మంచి ఆన్సర్స్ ఇచ్చారు. అన్నిటిని పిండేస్తావు నా దగ్గర నుంచి. అది మంచిదో చెడో నాకు తెలియదు, కానీ చెప్పేదైతే చెప్పేసావు. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్స్ అక్షయ్.